ఈ వీడియో నిన్న అర్ధరాత్రి నామినేషన్స్ అయిపోయిన తర్వాత దాదాపుగా 5 గంటల 40 నిమిషాలు ఫుటేజ్ ఉంది. బిగ్ బాస్ టీం కూడా బెంబేలెత్తిపోయి ఉంటుంది ఆ కంటెంట్ చూసి. ప్రతి పాయింట్ అన్ని బ్యాక్ బిచ్చింగ్లు, అన్ని కాంట్రవర్షీలు, అన్ని ఇష్యూలు, గొడవలే జరిగాయి. దాన్ని నాకు తెలిసినంతవరకు 15-20 నిమిషాలు వేయగలుగుతారేమో, కానీ ఈ 5 గంటల ఫుటేజ్ అయితే వేయలేడు కదా. ఈ 5 గంటల ఫుటేజ్ అయితే మీరు చూడలేరు. చూడాలి అనుకుంటే ఈ వీడియో ఇది పార్ట్ 1 అయ్యే అవకాశాలు నాకు తెలిసి పార్ట్ 1. ఎందుకంటే 5 hours ఫుటేజ్, నా 5.5 గంటల ఫుటేజ్ని 2 పార్ట్లుగా పెట్టకపోతే వర్కౌట్ కాదు. ఇది లెంతే వస్తుంది, నెక్స్ట్ వీడియో కూడా లెంత్ వస్తుంది. టోటల్గా 2 వీడియోస్ వస్తాయి. అర్ధరాత్రి గుసగుసలు ఫర్ ద ఫస్ట్ టైం అంత కంటెంట్ ఉంది, అన్ని గొడవలు ఉన్నాయి. దాంతోపాటుగా ఈ వీడియోని చూసే వాళ్ళకి దయచేసి మీ అందరికీ దండం పెట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీడియో మొత్తం చూసిన తర్వాతే జడ్జి చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక క్లారిటీకి రండి. మీకు ఒక కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు వీడియో న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే వాళ్ళకి మాత్రం ఈ వీడియో నచ్చుద్ది. ఫ్యాన్ ముసుగులో చూస్తూ ఏది చేసినా మా వాడు చేస్తే రైటు, మా కంటెస్టెంట్ చేస్తే రైటు అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చదు. ఎందుకంటే పాయింట్ బై పాయింట్ ఉంటుంది, న్యూట్రల్గా ఉంటుంది, అండ్ చాలా స్ట్రిక్ట్గా, చాలా నీట్గా పాయింట్స్ చెప్తాను. మీ అందరికీ అర్థమవుద్ది నేను చెప్పబోయేది ఏంటి అనేది. ఈ పర్టికులర్ వీడియోలో నేను అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. నిన్నే వచ్చింది. అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత ఇంకా పెద్ద క్లారిటీ ఏమొచ్చిందంటే, వీళ్ళ ముగ్గురే సీజన్ ఎటో వెళ్ళిపోబోతుంది, సీజన్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. వీళ్ళ ముగ్గురి ఐడియాసు, వీళ్ళ ముగ్గురి ప్లాన్లు, వీళ్ళ ముగ్గురు ఒకరి మీద ఒకరు వేసుకున్న స్కెచ్ చూస్తుంటే క్లియర్గా ముగ్గురు తెలిసే చేస్తున్నారు, ఇంటెన్షనల్గా ప్లానింగ్గా చేస్తున్నారు, గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు అన్న ఫీలింగ్ నాకు క్లియర్గా వచ్చింది. ఒకరు వచ్చి తనూజ గారేమో ఆవిడికి క్లూ ఉంది. ఆవిడ కొంచెం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాననే క్లూ త్రూ ఆయేష కావచ్చు, త్రూ హైపరాది కావచ్చు, త్రూ డిఫరెంట్ వైల్డ్ కార్డ్స్ త్రూ మాధురి గారు త్రూ కావచ్చు, ఆవిడకు క్లారిటీ వచ్చింది ఎవరెవరైనా టార్గెట్ చేస్తున్నారు. అండ్ ఇమాన్యుయల్కి హైపరాది త్రూ 3 అనేది స్ట్రెస్ చేసి చెప్పినట్టుగా నాకు అనిపించింది. దాంతోపాటుగా ఆ సీక్వెన్స్ కానీ, సాకేత్ పాడే సీక్వెన్సు, తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, ఆ తర్వాత సరికి హైపరాది 1 1 2 2 3 3 అని స్ట్రెస్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇమాన్యుయల్ వెరీ ఇంటెలిజెంట్, గెస్ట్ చేస్తాడు. దాంతోపాటు ఇమాన్యుయల్కి తెలుసు ఆయేష నెంబర్ 2సారి వచ్చిందని, కాబట్టి ఆవిడని టార్గెట్ చేస్తుందంటే ఆవిడ నెంబర్ 1 అని తెలుసు. అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా కూడా కళ్యాణ్కి కూడా ఒక క్లారిటీ వచ్చింది అని నాకు అనిపిస్తుంది. తనుజ రిలేటెడ్గా తనుజ టాప్లో ఉంది. ఎలాగైనా వచ్చుండని కానీ హింట్స్ వచ్చున్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది. త్రూ ఆడియన్స్ కానీ, త్రూ వాళ్ళ త్రూ కానీ, గెస్టుల త్రూ కానీ, హోస్ట్ త్రూ కానీ వాళ్ళందరికీ హింట్లు వచ్చేసి క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేయకపోతే కష్టం అన్న ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ తనుజ గారికి కూడా వచ్చింది. కాబట్టి తనుజ గారు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ సేఫ్ గేమ్ ఆడని వాళ్ళే లేరు. తనుజ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ అంటే అది ఓవర్ సేఫ్ గేమ్ అని నేను నైట్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అతను జస్టిఫికేషన్ తిన్న తర్వాత వాటి తర్వాత అంత సేఫ్ గేమ్ కాదు, కానీ దీన్ని చెత్త గేమ్ అనొచ్చు. ఒక పర్టికులర్ పాయింట్లో చెత్త గేమ్, నార్మల్గా ఓవరాల్గా సేఫ్ గేమ్ అని అనలేను. చెత్త గేమ్ అని ఎందుకు అనిపించిందని నేను చెప్తాను ఒక పర్టికులర్ పాయింట్లో. అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా చూస్తే కళ్యాణ్ ఏం ప్రూవ్ చేయాలనుకుంటే నాకు అర్థం కాల. అంటే తికమక్క గందరగోళంగా ఆడుతున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. సంథింగ్ ఏదో చేయాలనుకుంటున్నాడు, సంథింగ్ ఏమంటాడు, నేనేదో జెన్యూన్ అని ప్రూవ్ చేసుకున్నాటికి, ఫ్రెండ్ని కూడా వదలనని ప్రూవ్ చేసుకున్నాటికి, సంథింగ్ గేమ్లో గేర్ మార్చడానికి ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కానీ అది వర్కౌట్ అయ్యేటట్టు కనిపించట్లా. అది అందరికీ ఎత్తిపోతల పథకం అయ్యేటట్టు ఉంది. ఎందుకంటే మాట్లాడే మాటల్లో లాజిక్ మిస్ అయిపోయింది, క్లియర్ లాజిక్ మిస్ అయింది. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా కానీ దీని కింద నెగిటివ్గా మాట్లాడితే ఇంక వేస్ట్ మామ. ఎందుకంటే అక్కడ ఎత్తిపోయింది. అతను మాట్లాడే మాటల్లో క్లారిటీ మిస్ అవుతుంది. ఫ్రెండ్ అంటున్నాడు, తను నా కోసం నిలబడిందని తన నోట్లో నుంచే పచ్చి నిజాలు తన నోట్లో నుంచి నన్ను కక్కుతున్నాడు, కక్కి తననే నామినేట్ చేయాలని చూస్తున్నాడు అనేసి మళ్ళీ చెప్తున్నాడు. మా ఫ్రెండ్షిప్ యాడికి పోదంటున్నాడు. ఏంటి ఆ లాజిక్లెస్ మాటలు? నా కోసం నిలబడింది నా అమ్మాయి అని గట్టిగా చెప్తున్నాడు. చెప్పే మూమెంట్లో నేను నామినేట్ చేయాలనుకోవడంలో తప్పేం లేదు అంటున్నాడు. యూజ్లెస్ సిల్లీ కన్వర్జేషన్స్, సిల్లీ లాజిక్స్తో మాట్లాడుతున్నాడు కళ్యాణ్. ఇక్కడ ఇతని ప్లాన్ ఏమై ఉంటుందని చెప్తాను. ఇమాన్యుయల్ ప్లానింగ్ కూడా అదుర్స్. ఏంటంటే తనూజాని టార్గెట్ చేయడం. తనూజ వర్సెస్ ఇమాన్యుయల్ రాబోతుంది అని నిన్న ఒక స్పెషల్ అనాలిసిస్ చేసిన తర్వాత అది వచ్చింది చూసారా. తనూజాని టార్గెట్ చేయాలి అనేది తన ప్లాను. తనని నేను తప్పట్టానంటే తప్పే పట్టను. ఇక్కడ ఇంకా చెప్పాలంటే వీళ్ళ ముగ్గురి తప్పులున్నాయి. తనూజ గారిది మిస్టేక్ ఉంది, ఇమాన్యుయల్ది మిస్టేక్ ఉంది, కళ్యాణ్ ఇంకా పెద్ద మిస్టేక్లు ఉన్నాయి. ఆ ముగ్గురిది మిస్టేక్లు ఉన్నాయి. కానీ ఆ ముగ్గురు రిలేటెడ్గా ముగ్గురు గేమ్ ప్లాన్లో ఉన్నారు. ఆ గేమ్ ప్లాన్లో భాగంగా ఎవరెవరు మిస్టేక్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ రైట్ ఉంది అనేది మాత్రమే మాట్లాడాలి. కానీ ఒకరిది భయంకరమైన తప్పు, వీళ్ళు అసలు వరస్ట్, వీళ్ళు దారుణం అని చెప్పడానికి లేని సిచ్యువేషన్ క్రియేట్ అయింది అక్కడ. ఎందుకంటే ఏ ఒక్కరి దగ్గర మిస్టేక్ లేకుండా ఉంటే ఆ ఒక్కరిని విమర్శించి మిగతా వాళ్ళని పొగడొచ్చు. ముగ్గురు దగ్గర తప్పులు కనపడుతున్నాయి. మీకు కనపడుతూనే లేదు. లైవ్ చూస్తే అందరికీ కనపడతాయి, న్యూట్రల్ వేలో చూస్తే అందరికీ కనపడతాయి. కానీ ఒకరి ఫ్యాన్ ముసుగులో చూస్తే కనపడవు. నేను ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో చెప్పిన తర్వాత మీలో ఎంతమందికి నిజం నేను చెప్పిందని అనిపిస్తుందో కామెంట్ చేయండి. 1000% గుండెల్లో నుంచి హ్యాపీ మనస్ఫూర్తిగా మాట్లాడతాను. మీకు అర్థమవుతుంది నేనేం చెప్పబోతున్నాను ఏంటి అనేది.
అందరూ మిస్టేక్స్ ఉన్నాయి. కానీ నిన్న అర్ధరాత్రి మాత్రం లాజిక్లు మాట్లాడడంలో మిస్టేక్స్ ఆర్గ్యుమెంట్స్ చేసే దాంట్లో అడ్డంగా దొరికిపోయింది మాత్రం తనుజ గారు. క్లియర్గా అడ్డంగా దొరికిపోయారు. ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ గొడవ ఏదైతే ఉందో, నందన్ అది పెట్టరా, ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ అని మెన్షన్ చేయి. ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ బాత్రూమ్ గొడవలో ప్రోమో కూడా వచ్చింది చూసారా, దాంట్లో ఏదైతే ఉందో ఓవరాల్ కాన్వర్జేషన్లో ఇమాన్యుయల్ది రైట్ అనిపించింది నాకు. ఇమాన్యుయల్ది 1000% రైట్ అనిపించింది. మీకు ఏమనిపిస్తుందో ఎపిసోడ్లో ఎంత కట్ చేస్తారో తెలియదు, నేను ప్రూవ్ చేస్తాను, నేను మాట్లాడతాను, ఒక్కొక్కటి మీరు వినండి. పాయింట్ బై పాయింట్ చాలా పెద్ద వీడియోలు అవుతాయి, ఎందుకంటే ఎంత ఫుటేజ్ ఉంది. నెక్స్ట్ ఫస్ట్ మిడ్ నైట్ వెళ్ళిపోయిన వెంటనే, నామినేషన్స్ అయిపోయిన వెంటనే డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ కూర్చొని మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గరికి తారాడుతూ కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ వచ్చి కూర్చొని కింద కూర్చొని వాళ్ళిద్దరు పైన కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఇమాన్యుయల్ ఏమంటాడంటే, కళ్యాణ్ నాకు తనుజ మీద ఒకే ఒక పాయింట్ ఉంది, ఒక్కటే పాయింట్, ఎవరితో డిస్ప్యూట్స్ లేవు నాకు, నేను ఏం సేఫ్ గేమ్ ఆడట్లేదు, ఆడేవాడిని అయితే ఈరోజు తనుజను నామినేట్ చేస్తా అని నీకు చెప్పను, నీకు ఎందుకు చెప్తాను, సేఫ్ గేమ్ కాదు. నాకు అనిపిస్తుంది తను సేఫ్ గేమ్ ఆడాలని చోట్ల, కానీ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. దాంట్లో ఒక చెత్త గేమ్ కనపడింది నాకు. ఆ చెత్త గేమ్ ఏంటంటే తర్వాత చెప్తా. ఇతను ఏమంటాడంటే, సేఫ్ గేమ్ ఆడే పని అయితే తనుజాని, నా ఫ్రెండ్ని తనుజాని నామినేట్ చేస్తారని డైరెక్ట్గా నీకు కెమెరాల ముందు ఎందుకు చెప్తాను, దట్ ఈస్ నాట్ సేఫ్ గేమ్. అలా అనుకుంటే డైరెక్ట్గా నిలబడేసి నువ్వు ఎందుకు చేయలేదని నేను అడగను కదా, నేను వెనక మాట్లాడింది తెలుసుద్దని భయం ఉంటుంది కదా, అలా ఏం లేదు, నేను డైరెక్ట్గా స్ట్రాంగ్గా చెప్తున్నా. కానీ నాకు ఎవరితో డిస్ప్యూట్స్ లేవు అనే పాయింట్ ఏదైతే ఉందో అక్కడ సేఫ్ గేమ్ ఈరోజు ఆడలేదు అతను. ఈరోజు సేఫ్ గేమ్ లేడు పాపం. నేను నైట్ సేఫ్ గేమ్ ఎందుకు అనిపించిందంటే, నామినేట్ చేయలేదన్నది సేఫ్ గేమ్ అనిపించింది. కానీ ఇతను చెప్తున్న రీజనింగ్ చూస్తే సేఫ్ గేమ్ కాదు, కానీ ఒకప్పుడంతా సేఫ్ గేమ్ ఆడబట్టి, ఒకప్పుడంతా అందరితో ఉండబట్టి, ఒకప్పుడంతా అందరితో కలయిగ్గా ఉండి సేఫ్గా ఉండబట్టే ఈరోజు తనకు నామినేషన్ రీజన్ కూడా దొరకలేదు. అండ్ ఇతను చేయడానికి కూడా ఎవరికి నామినేషన్ రీజన్ దొరకలేదు. అది దారుణమైన సిచ్యువేషన్. ఇప్పటిదాకా సేఫ్గా అందరితో బాగుంటూ వచ్చాడో అదే అతన్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో నా సేఫ్ గేమ్ కాదని చెప్పుకోవడానికి ఆ రీజన్ ఏంటంటే, నేను డైరెక్ట్గా చెప్తున్నాను కదా, నిన్నే స్ట్రైట్గా అడిగాను కదా, దాన్ని స్ట్రైట్ గేమ్ సేఫ్ గేమ్ ఎలా అంటావు, కాదు అనేది అతని పాయింట్. కానీ నాకు ఎక్కడ నచ్చలేదంటే, 7 నామినేషన్స్ ఉంటే ఒక్కటైనా అతను తీసుకుని నామినేట్ చేయలేకపోయాడు అంటే, ఈరోజు తనుజాని చేయాలని చూస్తున్నాడు అది ఇది అనేసి అంటాడు. కానీ తన సేఫ్ గేమ్ కాదు, ఓవర్ స్మార్ట్ గేమ్. ఎక్కడంటే తను చేసేదానికంటే అవతల కళ్యాణ్ అనే పర్సన్, ఆవిడకి ఈ మధ్య క్లోజ్గా ఉన్న పర్సన్ చేస్తే ఇతను ఎక్స్పోజ్ చేసే కంటే ఆయన ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తాడు, ఆయన వల్ల ఎక్కువ నెగిటివ్ వద్దని అనుకున్నాడు. దట్స్ స్మార్ట్ గేమ్, ఓవర్ స్మార్ట్ గేమ్. దీన్ని నేను తప్పడతానంటే అస్సలు తప్పట్ను. దాని వెనక స్టాపింగ్ ముందు స్టాపింగ్ అని అన్నాటికి లేదు. ఎందుకంటే తనుజాకి అండ్ ఇమాన్యుయల్కి నచ్చట్లేదు, ఇమాన్యుయల్కి తనుజాకి నచ్చట్లేదు. రీజన్ ఏంటి, తనుజ ఎంత చేసినా, ఎంత సపోర్ట్ చేసినా, ఎన్నిసార్లు నిలబడ్డా, ఒకనొక టైంలో స్విమ్మింగ్ పూల్ టాస్క్లో క్లియర్గా ముఖం మీద అందరి ముందు చెప్పుకున్న మాట ఏదైతే ఉంటే ఎవరికైనా కలద్ది. కిచెన్ దగ్గరికి వెళ్ళి నాకు నాన్న తప్ప ఎవరు లేరు ఈ హౌస్లో అని చెప్పిన మాటకి ఎవరికైనా గుండె పగిలిపోద్ది. అరే ఎన్నిసార్లు సపోర్ట్ చేశాంరా, బుద్ధుందారా, ఏం మనిషిరా ఈ మనిషి అని అనిపిస్తుంది అక్కడ కంటెస్టెంట్స్కి. ఇమాన్యుయల్ సిచ్యువేషన్ కూడా అదే, బెడ్ టాస్క్లో సపోర్ట్ చేశాడు, ఇమ్యూనిటీలో సపోర్ట్ చేశాడు, స్విమ్మింగ్ పూల్ టాస్క్లో సపోర్ట్ చేశాడు, రకరకాల సిచ్యువేషన్లో కామెడీ చేసే ప్రతిసారి ఆవిడికి లైమ్లైట్లోకి వచ్చి ఆవిడ స్క్రీన్ స్పేస్ వస్తుంది అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇమాన్యుయల్ పక్క నుండి యాక్టింగ్ చేసి, ఇమాన్యుయల్ పక్క నుండి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం, ఒకరికొకరు హెల్ప్ అయ్యారు. రకరకాల సిచ్యువేషన్స్లో తను నిలబడ్డాడు, తను స్టాండ్ తీసుకున్నాడు, తన కోసం తను ఆపకుండా, తను పుష్ చేయలేక బెడ్ టాస్క్ సైలెంట్గా నిలబడిపోయాడు, ఇమ్యూనిటీ టాస్క్లో ఎవరికి చేయలేక ఆవిడకే నిలబడ్డాడు. ఇన్ని చేసుకుంటూ వచ్చినా, ఇన్నిసార్లు సపోర్ట్ చేసినా, ఇన్నిసార్లు స్టాండ్ తీసుకున్నా, తను ఏమన్నదంటే నాకు ఎవరు లేరు ఇక్కడ ఈ హౌస్లో, నాన్నగారు ఒక్కరే అన్నది. కానీ నాన్నగారికైనా జెన్యున్గా ఆవిడ ఉన్నారా అంటే బ్యాక్ బిచ్చింగ్ చేశారు. నాన్నగారితో ఇవి ఈ రోజు నేను చెప్పేది కాదు, తనుజ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, లాస్ట్ 2 వీక్స్ నుంచి ఆవిడ గురించి ఇవన్నీ చెప్పిందే, సందర్భం వచ్చినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంతే. ఒకప్పుడు ఏవి ఇవి నచ్చలా, కానీ బిగ్ బాస్ హౌస్లో నథింగ్ ఈజ్ పర్మనెంట్, టెంపరీగా ఉండిపోతాయి, టపటపట ఆగిపోతాయి, వెంటనే మారిపోతాయి. నువ్వు ఎంత ఏదో పని చేస్తున్నావు, ఎంత నెగిటివ్ అవుతున్నావు, 1-2 సిచ్యువేషన్స్లో మొత్తం పాజిటివ్ అయిపోద్ది. అలా ఆవిడ స్ట్రాంగ్గా ఆడుతూ స్ట్రాటజికల్గా ఆడుతున్నారు అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతూ వచ్చింది ఈ మధ్యకాలంలో. కానీ ఆ స్ట్రాటజీస్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అంటే, అక్కడ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ ఆ స్ట్రాటజీస్ని గుర్తించే వరకు హైలైట్ అవుతాయి. వాళ్ళకి పని పెట్టారంటే ఆ స్ట్రాటజీ వర్స్ట్ స్ట్రాటజీ. అలాంటి సిచ్యువేషన్ తనుజ గారికి వచ్చింది. ఇప్పుడు ఏమైంది, అతను కోపం రావడానికి రీజన్ ఏంటి, ఇతను వేస్తే తప్పు లేదు, నామినేట్ చేయడానికి తప్పు లేదు, కళ్యాణ్ చేస్తే ఎలా తప్పొద్దురా, కళ్యాణ్ మనసులోకి ఆ మాట రావడమే తప్పు. ఇమాన్యుయల్కి వచ్చినా, ఇమాన్యుయల్ నామినేట్ చేసినా అసలు తప్పు కాదు. ఎందుకంటే తను ఎంత సపోర్ట్ చేస్తూ వస్తే, తను ఎంత బాగుంటూ వచ్చినా, తను బాగాలేడనేసి నాకు సార్ ముందు చెప్పింది, సపోర్ట్ చేయడు సార్ అని చెప్పింది. అండ్ నాన్నగారు ఒక్కరే అన్నది. నాన్నగారు చేసినప్పుడు నాన్నగారి గురించి ఏం దగ్గరకు వచ్చి చెప్పేది, నాన్న నాకు సపోర్ట్గా నిలబట్టలేదని రకరకాలుగా మాట్లాడిందండి. అప్పట్లో అలగడాలు ఇవన్నీ చేసింది.
అవన్నీ మనసులో పెట్టుకున్నాడు అతను. అవన్నీ కోపం ఉంది, ఇదేంటి ఇలా చేసిందని. దాంతోపాటుగా ఈ అర్ధరాత్రి కుస్కోలో ఒక పర్టికులర్ పాయింట్లో ఇమాన్యుయల్ బాధపడడంలో అలగడంలో తప్పే లేదు, ఇతను నామినేట్ చేయదగ్గ పాయింట్ దొరికింది అన్నట్టుగా తనుజ గారే చెప్తారు. దాని గురించి మాట్లాడతాం. ఒక్కసారి వాటర్మో ఎక్కువ బరిగొంతు మాట్లాడుతున్నాడు నచ్చ. అయిపోయింది. దీని గురించి చెప్పేటప్పుడు ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. కళ్యాణ్, నేను కూడా అంతేనన్నా, కెమెరా ముందే చెప్పి కాంట్రడిక్ట్ ఎందుకు చేస్తానన్నా అని చెప్తాను. వీళ్ళిద్దరు జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు. కెమెరా ముందే చెప్పాను కదా తనుజకి చేస్తానని, మళ్ళీ కాంట్రడిక్ట్ చేసుకుని నేనే ఎదవనవుతాను కదన్నా, ఎందుకు చేస్తానంటే నాకు పాయింట్స్ దొరకలేదన్నా, రమ్య నా పాయింట్స్ చేసేసిందన్నా, ఇంకా నాకు ఎక్కడ ఉన్నాయన్నా పాయింట్స్ అనేది. కళ్యాణ్ రిలేటెడ్గా చేయలేదన్న దాన్ని నేను తప్పట్టను. అసలు తనుజని చెయ్యాలి అన్న థాట్ రావడానే తప్పడతాం. ఎందుకంటే కళ్యాణ్కి నిలబడింది అమ్మాయి, రమ్య విషయంలో నిలబడింది, ఆ చేతులు వేసే దాంట్లో నిలబడింది, కన్ఫెషన్లో చూపించిన దాంట్లో నిలబడింది. క్యాప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేసావు, క్యాప్టెన్సీ టాస్క్లో తప్పు చేసావు అన్నట్టుగా వాళ్ళు ఫుటేజ్ చూపించిన దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ నెగిటివ్ మాట్లాడలేదు. అది మనసులో పెట్టుకొని కూడా అమ్మాయి బాగానే ఉంటుంది. ఇన్ని జరుగుతున్నా, ఇంత చేస్తున్నా సపోర్టుగా ఉంటుంది అని ఆవిడ చెప్పుకుంటే మనం నమ్మకపోవచ్చు. కళ్యాణే 100 సార్లు చెప్పుకున్నాడు, తనుజ నా కోసం స్టాండ్ తీసుకున్నది, బంగారు కొండ అనే సెన్స్లో ఆయన పొగుడుకుంటూ తిరిగాడు. అలా ఉన్న వ్యక్తిని ఒక చిన్న రీజన్కి నీకు నిలబడింది అని తెలిసిన వ్యక్తిని నామినేట్ చేసేది ఏంటి? ఇంకా ఎందుకు తప్పబడుతున్నాయంటే ఇమాన్యుయల్ అనే వ్యక్తికి నాకు ఎవరితో డిస్ప్యూట్ లేవు అని చెప్తున్నారు. డిస్ప్యూట్స్ లేవు కూడా, ఈ అమ్మాయితోనే ఉంది, ఒక్కటే రీజన్ ఉంది కాబట్టి, ప్లస్ పెద్ద రీజన్ అది. ఎందుకంటే తను ఎంత చేసినా చేయలేదు అంటుంది, ప్లస్ ర్యాపో దెబ్బతినిపింది క్లియర్గా అన్నప్పుడు చేయడానికి తప్పలేదు. కానీ కళ్యాణ్కి ఈ పర్టికులర్ వారంలో రీజన్స్ ఉన్నాయి. ఇతనితో గొడవ పెట్టుకున్న రమ్య ఉంది. మీరు అనుకోవచ్చు ఆడియన్స్లో ఓటింగ్ అది ఇది ఉంది కదా, కొంచెం ఇబ్బంది పడి ఉంటాడు, అది పక్కన పెడదాం. మాధురి గారితో డైరెక్ట్గా 1-2 గొడవలు ఉన్నాయి. ఆ 2 గొడవలతో చేయొచ్చు. 2 గొడవలు ఉన్నాయి. ఒకటి హౌస్లో అరవకూడదని చెప్పిన దాని మీద, రెండోది అక్కడ కిచెన్ గొడవలు, కూర్చోమంటే కూర్చోకుండా ఏంటి అనేసి ఎటకారంగా మాట్లాడేది. 2 ఇష్యూలు ఉన్నాయి మాధురి గారితో. ఆ 2 మీద నామినేట్ చేయొచ్చు. దాంతోపాటుగా సాయితో ఇష్యూలు ఉన్నాయి. సాయిని చేశాడు, సాయి తనని చేశాడు, సాయి కూడా సాయికి అతను చేసి ఉండొచ్చు. దాంతోపాటుగా నిఖిల్ని చేసి ఉండొచ్చు. అంటే ఇన్ని ఇష్యూలు ఉన్నాయి ఇతనికి, ఏం ఇష్యూలు లేకుండా లేవు, రకరకాల ఇష్యూలు ఉన్నాయి. ఎంతమందితో మాట్లాడండి, ఎంతమంది ఇష్యూలు ఉన్నాయి. సంజన గారితో ఉంది, సంజన గారిని చేశాడు. సంజన గారి కంటే పెద్ద ఇష్యూలు ఉండే వాళ్ళు ఉన్నారు. సేఫ్గా ఇతను వేసాడు, ఈవిని వేసాడు, కానీ మిగతా వాళ్ళకి వేయలేకపోయాడు. అది నాకు తప్పట్టది. ఎవరు లేనప్పుడు ఒకవేళ ఫ్రెండ్కి వేస్తే ఓకేనే, ఫ్రెండ్ తప్పు చేస్తే, భయంకరమైన క్లోజ్ ఫ్రెండ్ తప్పు చేస్తే, నీకు ఎక్కడ ఆప్షన్ లేనప్పుడు ఫ్రెండ్ని వేస్తే ఓకే, కానీ అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్కే వేస్తే నువ్వు ఏదో ప్రూవ్ చేసుకున్నాడు, ఫ్రెండ్ చుట్టూ గేమ్ ఆడడానికి ట్రై చేసినట్టు ఉంటుంది. తననే వేశాను, తనకే నామినేట్ చేస్తానంటే నేను ఎంత ప్లేయర్ నేను చూపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు తప్పించి రీజన్ ఎవరి దగ్గర లేనప్పుడు జస్టిఫికేషన్ ఇవ్వలేని సిచ్యువేషన్లో వేసినప్పుడు ఓకే స్టిల్ దాంట్లో కూడా తప్పు ఎత్తుకుతాం. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఓకే, కానీ అన్ని ఇష్యూలు ఉండి అంతమందికి రీజన్స్ ఉన్న టైంలో చిన్న పాయింట్ పట్టుకొని ఈవిడికేసే టైంలో కూడా పొగుడుతూ వెనకంతా మాట్లాడేది భయంకరమైన ఒక గొప్ప మనిషి, ఆ మనిషికి నేను వేయాలని ఎందుకు అనుకుంటానంటే రీజన్ దొరికింది కాబట్టి అనే సిల్లీ రీజన్స్ చెప్తున్నాడు. ఇది మీలో చాలామందికి నచ్చకపోవచ్చు. కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏమో అనిపిస్తుంది అంటే, కొంతమందికి ఆ ఫ్యాన్స్కి నచ్చదు. స్టిల్ నాకు ఒక పాయింట్ అనిపించిందంటే ఆ పాయింట్ చెప్పకుండా ఉండలేను. అది నిజంగానే తప్పు. ఇట్స్ ఎ స్టేట్మెంట్. కళ్యాణ్ అనే పర్సన్ తనుజ గారికి నామినేట్ చేయాలని మనసులో రావడమే రాంగ్ అనేది నా స్టేట్మెంట్. ఎందుకంటే నేను క్లియర్గా చెప్పాను, తనకి అంత హెల్ప్ చేసింది, తనకి ఇంకా వేరే రీజన్స్ ఉన్నప్పుడు సిల్లీ పాయింట్ పెట్టి తనతో గేమ్ ఆడాలని ట్రై చేయడం, దట్టు తను స్టాండ్ తీసుకున్నది నీకోసమే, నిన్నే స్టాండ్ తీసుకున్నది, అలాంటి వ్యక్తిని చెయ్యాలి అనే థాట్ రావడమే తప్పు. దట్స్ ఎ స్టేట్మెంట్. ఇంకా చెప్తా, ఇంకా చాలా ఉన్నాయి మనోడి పాయింట్లు, దొరికిపోయిన పాయింట్ మీకే అర్థమైపోతుంది ఏంట్రా కళ్యాణ్ చేశారని. ఈ వీడియోలో వస్తే పార్ట్ 1 వస్తే పార్ట్ 2 వస్తే తెలియదు, చాలా ఉంది కదా, చెప్తా పోతా. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్, నిన్నే చెప్పా కదరా సేఫ్ గేమ్ ఆడుతున్నావని, అదే అమ్మాయి సేఫ్ గేమ్ ఆడుతుందని నిన్నే చెప్పా కదా, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట నైట్ టైం. తర్వాత ఇమాన్యుయల్ ఇంకో మాట, నువ్వు వచ్చి తనుజ అనగానే షాక్, నీకు కూడా అదే పాయింట్లు ఉన్నాయా ఏంట్రా అది షాక్. అప్పుడు కళ్యాణ్, నేను మండే వెయిట్ చేస్తున్నానా, మండే కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను అండ్ నీతో మొత్తం చెప్పా కదా, రమ్యనే మొత్తం చెప్పేస్తున్నానా క్లియర్గా. అంటే రమ్య చెప్పిన పాయింట్స్ అని తన మనసులో ఉండిందంట, కళ్యాణ్ మనసులో. రమ్య చెప్పిన ప్రతి పాయింట్ నా మనసులో ఉండే, రమ్య క్లియర్గా చెప్పేసింది. అండ్ ఆయేషాని కూడా చేద్దాం అనుకుంటే ఆయేషాకి దివ్య రమ్య ఇద్దరు కలిసి మంచి పాయింట్లు చెప్పేశారు. ఇంక నేను ఎక్కడన్నా చేయడానికి ఉంది, నాకు ప్యూర్ జస్టిఫికేషన్ ఇచ్చేసారు వాళ్ళిద్దరు. వాళ్ళు ఇచ్చిన పాయింట్లు చాలు. అసలు ఇది కూడా లాజిక్ లేస్తే వీళ్ళు వేశారు కాబట్టి నేను వేయను అనే పాయింట్ ఎంత మాత్రం నిజం, ఎంత మాత్రం వర్కౌట్ అవుద్ది. సేమ్ పాయింట్లైనా వర్షన్ వేరుగా ఉంటుంది. ఇమాన్యుయల్ చెప్పేది అది సేమ్ పాయింట్లైనా తను చెప్పే యాంగిల్ వేరు ఉంటుంది, వర్షన్ వేరు ఉంటుంది, ఆ రీజనింగ్ వేరుగా ఉంటుంది, ఎగ్జాంపుల్స్ వేరుగా తీసుకొని చెప్పచ్చు. కానీ వాళ్ళు వేశారని నేను వేయలేదు. దాంట్లో నాకేమనిపించిందంటే కళ్యాణ్ది అప్పట్లో టైంలో రమ్య అండ్ తనుజ గారు మాట్లాడుకున్నప్పుడు పెద్ద కొద్ది గొడవ అయినప్పుడు ఆవిడ వచ్చి చేతులు ఏరా ఏం కాదు రారా ఏరా నో ప్రాబ్లం రా, తల నువ్వు అదిరా ప్యాంపర్ చేయరు అది అన్నారు కదా, అక్కడ కొంచెం ఐస్ అయిపోయాడు. ఐస్ ఇన్ ద సెన్స్ అబ్బా
ఈ అమ్మాయి నా మీద ఇష్టం అంటే అభిమానం ఉంది, ఈ అమ్మాయి ఏంటి ఇప్పుడు కూడా కొంచెం బాగానే ఉంటుంది నాతో, మళ్ళీ ఇప్పుడు పోయి నామినేట్ చేయగలనా లేదని ఎక్కువ ఆలోచించుకొని చేయలేదు. అసలు చేయాలనుకోవడం తప్పు, అలాగని మళ్ళీ చేస్తానని చెప్పి మళ్ళీ మధ్యలో మాట మార్చుకోవడం ఇంకా తప్పు. రకరకాల మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్ళాడు. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ అయిపోయిన తర్వాత ఇమానుయేల్ కళ్యాణ్ సారీ వద్దురా, సారీ చెప్తా ఉండు పాపం, కళ్యాణ్ సారీ వద్దురా కళ్యాణ్. నేను ఎక్కడా కూడా పాజిటివ్స్ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి మొత్తం. కళ్యాణ్ ఏమన్నాడంటే, నేను నిన్ను చూస్తున్నా అన్న, సంజనాకి కూడా చెప్పా, ఇది ఒకటి మాత్రం అంటే ఎవరి పాయింట్లో వాళ్ళ జస్టిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇమానుయేల్కి దెబ్బేసాడు అని అనుకుంటాను చూసారా, దానికి ఏం జస్టిఫికేషన్ ఇస్తాడు అన్న, నామినేషన్ జరిగేటప్పుడు ఒక్కొక్కరితో మిస్ అయిపోతుంది, ఆయేషాకి వేద్దాం అనుకుంటే వీళ్ళిద్దరు రీజన్స్ బాగా చెప్పారు, తనుజకి వేద్దాం అనుకుంటే ఈవిడ రీజన్స్ బాగా చెప్పింది, సో ఇప్పుడు నేను మార్చుకోవాలి సంజన గారికి వేద్దామని అన్న. సంజన గారు కూడా సంజన గారు పిలవండి అంటే పిలుస్తానంటుంది, పిలవట్లేదు. నువ్వు కూడా చూస్తానంటుంటే చూడట్లేదు. నీకు చెప్దాం అనుకుంటున్నా, నేను మార్చేశానన్నా, నేను వేరే వాళ్ళకి వేస్తున్నానన్నా, నా రీజన్స్ మార్చుకుంటానని నీకు ఏదో ఒక రకంగా చెప్దామనేసి నేను పిలుస్తుంటూ పలకలేదన్నా, లేకపోతే నీకు చెప్దామనే పిలిచాను, నేను సంజన గారికి వేద్దామని ఫిక్స్ అయిపోయాను, మధ్యలో వీళ్ళ రీజన్స్ లేకపోయేసరికి అని చెప్తా ఉన్నాడు. ఇమానుయేల్ తనుజ గురించి నువ్వు చెప్తే వేరే లెవెల్ ఉంటుంది, అదిరే నా బాధ. వేరే లెవెల్ ఎందుకు ఉండాలనుకుంటున్నాడు తెలుసా, తను రైవల్రీ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి. ఇప్పుడు మామ ఎంత ఫ్రెండ్స్ అయినా బిగ్ బాస్ గేమ్ ఈజ్ నథింగ్ అబౌట్ నీ పక్కనే ఉంటావు, నీ పక్కన క్లోజ్ ఫ్రెండ్తో తనని ఎలా దించడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తావో అది కనిపించకుండా చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కరు చేస్తానే ఉంటాడు. ఎంత క్లోజెస్ట్ ఫ్రెండ్ అయినా ఎంత మొగుడు పిల్లలైనా అక్కడికి వెళ్తే అక్కడ ప్లాన్లన్నీ ఎలా ఉంటాయంటే, తనతో నువ్వు బాగానే ఉంటావు, నిన్ను దించాలని చూడడానికి మంచిగా ఉంటూనే దించాలని ఎలా చూడాలో అలాగే చూస్తూ పోతుంటారు. అలా లేకపోతే గెలవలేరు. దట్స్ స్ట్రాటజీ. ఎవడు ఏం అనలేము. ఇప్పుడు ఇమానుయేల్ సిచ్యువేషన్ ఏంటి, తన నెంబర్ 1లో ఉందని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక రైవల్రీ క్రియేట్ చేసుకోవాలి. తన నామినేషన్లు కూడా రావట్లేదు, ఏం చేయాలి అన్నప్పుడు ఒక స్ట్రాటజికల్గా మూవ్స్ వేస్తున్నాడు. ఈ స్ట్రాటజికల్ మూవ్స్లో భాగంగా కళ్యాణ్ అనేవాడు వచ్చి చెప్తానంటే నేను వేద్దాం అనుకుంటే దానికంటే కళ్యాణ్ వేస్తే ఆవిడ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది, బట్టబయలు చేసినట్టుగా ఉంటుంది, ఆటోమేటిక్గా కొంత గ్రాఫ్ తగ్గుద్దేమో, మనకి ప్లస్ అవుద్దని అనుకుంటాడు. తప్పే లేదు. తర్వాత వచ్చేసరికి ఎందుకంటే గేమే కదా అక్కడ ఆడుతున్నారు. నెక్స్ట్ తనుజ దివ్యతో మాట్లాడుతుంది, అన్ని కన్వర్జేషన్ చూడండి. దివ్యతో లోపల మాట్లాడుతూ సింగిల్ వస్తే డైరెక్ట్గా వెళ్ళాడు. చూడు ఏం చేశాడు తెలుసా, ఇమానుయేల్ తెలివి కూడా చూడండి. ఈవిడ పసికెట్టేస్తుంది. అందరూ తెలివైన వాళ్ళండి ఇక్కడ. ఈవిడేమి ఎలా పసికెట్టారు తెలుసా, వాడు చూసావా ఎంత స్మార్ట్గా ఆడుతున్నాడో, ఒకరు వచ్చి నాకు వేస్తే నామినేట్ అవుతాను అవ్వనని రమ్యకి ఇచ్చాడు, ఈ పక్కకు వచ్చేసరికి మళ్ళీ కళ్యాణ్కి కూడా ఇచ్చాడు. అంటే వీళ్ళిద్దరికీ ఇస్తే నేను ఎలాగైనా నామినేట్ అవుతానని రమ్యకి కళ్యాణ్కి ఇద్దరికి ఇచ్చాడు. చూడు అంటే కళ్యాణ్ తనకే వేస్తాను కదా, వీళ్ళిద్దరికి ఇస్తే 2 ఓట్లు పడితే ఎలాగైనా నామినేట్ అవుతుంది కదా. దట్స్ స్మార్ట్ గేమ్ చూడు ఇమానుయేల్ గాడు అనేసి మాట్లాడుతుంది. ఇమానుయేల్ అలాగే చేశాడు. దానికి రీజన్స్ కూడా చెప్తాడు లాస్ట్లో. తర్వాత ఇమానుయేల్ బయట మాట్లాడుతూ భరణి వెళ్ళినప్పుడు కూడా తనని నేను ఓదార్చాలని చూడలేదురా అంటే, అవునన్నా నేను కూడా అనేసి అంటాడు కళ్యాణ్. ఓదార్చాలని చూడలేదురా, ఎందుకంటే తన సేఫ్ గేమ్ నాకు అర్థమైంది, ఎందుకంటే సండే జరిగిన ఒక ఇష్యూ మీద వీళ్ళందరికీ మండింది, ఆ ఇష్యూ ఏంటి చెప్తాను. ఇమానుయేల్ అయిపోయిన తర్వాత ఇమానుయేల్ ఇది పెడదాం అనుకున్న తమ్ముళ్ళు మామూలుగా వద్దులే. ఇప్పుడు ఏమంటారు తెలుసు ఒక మాట, అరే మీరు ఏం చేసావంటే చచ్చిపోయిన మొక్కకి నీరు పోసి పెంచినట్టు అయిందిరా, అలా చేసావు అనవసరంగా. ఇప్పుడు సీన్ ఇచ్చి అనవసరంగా నువ్వు చేయకుండా ఉండడం కానీ ఇవన్నీ కానీ వదిలేయకుండా ఉండకుండా నువ్వు స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పి వదిలేయాల్సిందిరా. ఆవిడకి ఎలాగో తప్పులు జరుగుతున్నాయి, నువ్వు చెప్పాల్సింది. ఇప్పుడు నామినేషన్ చేస్తుంటే బాగుండు. ఇప్పుడు నువ్వేదో వచ్చి చేయనట్టుగా నేనేదో ఒప్పుకున్నట్టుగా ఇవన్నీ ఏంటంటే పెద్ద ఇష్యూ చేసి ఉండాల్సింది నువ్వు చెప్పినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చచ్చిపోయే మొక్కకి నీరు పోసినట్టు అయిందిరా. ఈ వీక్ అంతా అబ్జర్వ్ చేయి, జెన్యూన్ ఉంటుందో లేదో నీకే అర్థమవుద్ది. చూడు జెన్యూన్ ఉంటుందో లేదో ఈ వీక్ అంతా అబ్జర్వ్ చేయి. నెక్స్ట్ వీక్ కావాలని నామినేట్ చేద్దాం అనేది ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఈవిడ ఏదైనా గేమ్ నచ్చకపోయి ఇవన్నీ యాడ్ చేసుకుని వీళ్ళిద్దరిలో ఒకరు కానీ ఇద్దరు కానీ నామినేట్ చేస్తారు. ఇది నాన్ స్టాప్ కన్యూస్ ప్రాసెస్. వీళ్ళ ముగ్గురు మధ్యలో జరిగే అవకాశాలు వెరీ 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 హై. జరుగుతూ పోతే సీజన్ హై లెవెల్ కూడా వెళ్ళిపోతాయి. తర్వాత కళ్యాణ్ అన్నా నేను ఎప్పుడో చూసా అన్న ఇదంతా కూడా అనేసి అంటాడు. ఆవిడ గురించి నువ్వు అబ్జర్వ్ చేయి నెక్స్ట్ వీక్లో అంటే, ముందే కూడా నేను అబ్జర్వ్ చేశాను, నాకు క్లారిటీ ఉంది, సేఫ్గా మాడుతున్నాను అడిగా అంటాడు. తర్వాత తనుజ నా విజిల్ నచ్చలేదా సుమ్ము, నీకు నచ్చలేదా సుమ్ము అంటే, సుమ్మనా నచ్చింది, భలేవాడే, బాగుంది నీ విజిల్, అది ఇది అనేసి మాట్లాడుతున్నారు. దీని తర్వాత ఏం జరిగిందంటే ఒక పర్టికులర్ ఇంకా పాయింట్ ఉంటుంది. ఎన్ని తెలుసా, 2-3 పేజెస్లో రాసుకోవాల్సి వచ్చింది మామ. ఎందుకంటే అన్ని పేజెస్లో రాసుకోకపోతే ఇక్కడ వర్కౌట్ కావట్లే, చాలా ఫుటేజ్ మిస్ అయింది. ఆ ఫుటేజ్ అంతా వెతుక్కొని చేసేసరికి ఇంత టైం పట్టింది. ఒక్క సెకండ్ మామ, ఇదంతా ముందుకు పోయింది. ఏమనుకోద్దు, ఒక 1 మినిట్ వెయిట్ చేయాలి మనం, ఎందుకంటే 2 పేజెస్లో రాసుకోవాల్సి వచ్చింది, 2 పార్ట్స్ కాబట్టి. ఇప్పుడు చూడండి ఇమానుయేల్ ఏమంటున్నాడంటే గౌరవ్తో మాట్లాడుతున్నాడు.
గౌరవ్తో మాట్లాడుతూ నీతో అనకుండా నా 7లో నీది రాకుండా చేసుకో. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు లోపల. ఏం ఫీల్ అవుతున్నారు? అందరూ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతున్నాయి. లోపల ఏం ఫీల్ అవుతున్నారు అంటే కిచెన్లో వీళ్ళందరూ ఆయేషాని సేవ్ చేయమని ఇమానుయేల్ చెప్పాడంట గౌరవ్కి. ఆయేషాను నువ్వు సేవ్ చేయని. అది వీళ్ళకి తెలిసింది. దానికి హట్ అవుతున్నారు. చూసావా, ఆయేషాని సేవ్ చేయమని అడుగుతున్నాడు, ఏదో ప్లాన్ చేస్తున్నాడు, అన్ని రకాలుగా ప్లాన్ చేస్తున్నాడు, చిన్నోడు కదా అది ఇది అని అనుకుంటున్నాడు. కానీ తన జస్టిఫికేషన్ ఏంటంటే 7 మెంబర్స్ నాకు వచ్చారు నామినేషన్స్. ఆ 7 మెంబర్స్లో గౌరవ్ నీ పేరు రాకుండా నేను చూసుకుంటావు. అండ్ ఆయేషాని అడిగి ఆయేషా 3 పేర్లు కూడా నీ పేరు రాకుండా చూసుకుంటే నువ్వు సేవ్ అయిపోతావు. అండ్ నువ్వు సేవ్ అయితే నాకు తెలిసి ఆయేషాని సేవ్ చేయి. ఎందుకు ఆయేషాని సేవ్ చేయమని అడుగుతున్నా అంటే దానికి రీజనింగ్ బాగుంది. తనకి పవర్ ఉంది, ఆ నామినేషన్స్ మార్చే పవర్ ఉంది కదా. పవర్ ఉండే వాళ్ళందరూ సేవ్ అయినట్టు ఉంటుంది. నేను సేవ్ అయిపోయా అండ్ ఆయేషా కూడా సేవ్ అయితే, నువ్వు సేవ్ అయ్యి సుమనన్న సేవ్ అయితే పవర్ ఉండే వాళ్ళందరూ సేవ్ అయినట్టుగా ఉంటుంది. నాకు జస్టిఫికేషన్ ఉంది. ఒక ప్లాన్ ప్రకారం చేసిన దాంట్లో ఏం నాకు తప్పు అనిపించలే. రీజనబుల్గానే ఉంది. ఎందుకంటే తనకు పవర్ ఉంది, తను కూడా బెలూన్స్ కష్టపడి చేసింది. అండ్ ఆవిడకి ఒక పవర్ ఉన్నప్పుడు ఆవిడ సేవ్ అవ్వాలి కదా. సేవ్ అవ్వడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు ఆయేషాకి చేయనేసి ఆ పాయింట్ ఏదో చెప్పడం నాకేం పెద్ద తప్పు అనిపించలే. అది పెద్దగా ఎవరైనా ఇరికిచ్చారని కూడా కాదు. ఓకే, రీజనబుల్గానే ఉంది. పవర్ ఉంది కాబట్టి అనే మాట మెన్షన్ చేశారు కాబట్టి. నెక్స్ట్ వచ్చి ఇమాన్యుయేల్ మళ్ళీ నిఖిల్ వాళ్ళతో మాట్లాడుతూ సేమ్ చెప్తున్నాడు. కళ్యాణ్ అనేవాడు చెప్తాడు అలా ఎలా ఉంటుంది అనేది కదా చూడాల్సింది, అది కదా నేను చూడాల్సింది, సేమ్ కాదు కదా. కళ్యాణ్ అనేవాడు ఏం చేస్తాడు, కళ్యాణ్ అనేవాడు చెప్తే ఎలా ఉంటుంది అని నేను చూడాలనుకున్నా. ఆ తర్వాత ఇమాన్యుయేల్ వీడియో వచ్చి నామినేట్ చేస్తే జనాలు ఆలోచిస్తారు అని ఇచ్చా. వీడు ఎందుకంటే కళ్యాణ్ ఫ్రెండ్ కదా, వీడు వచ్చి నామినేట్ చేస్తే సూపర్ ఉంటుందని. ఎవరి మీద పర్సనల్గా లేదు నాకు, వాడు సేఫ్ కాదు, ఇప్పుడు తప్పించుకున్నాడు అనిపించింది. వాడు సేఫ్ ఆడలేదు కానీ సడన్గా తప్పించుకున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఏం ఆలోచించుకున్నాడేమో, తప్పించుకున్నాడు, సడన్గా మార్చేశాడు. దానికి రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. సంజయ్ గారిది స్పాట్లో ఎత్తుకునే రాంగ్ రీజన్స్ చెప్పాడు, తప్పు చిన్న రీజన్స్ చెప్పాడు అనే పాయింట్లు కూడా అంటాడు. అరే అప్పటికప్పుడు ఎత్తుకునే పాయింట్ ఎంత మాత్రం బాగుంటాయని. ఎందుకంటే తనుజ మీద ఉండిండు, సడన్గా చేంజ్ చేసేసరికి సంజయ్ గారికి సరిగ్గా చెప్పలేకపోయింది కళ్యాణ్. తర్వాత లోపల తనుజ గారు దివ్య సుమన్ గారితో మాట్లాడుతూ ఈవెన్ లడ్డు మ్యాటర్లో కూడా నాకు ఇచ్చేసి నచ్చినా నాతోనే, బాధపడినా నాతోనే అంట. ఏంటది ఈ పాయింట్ అది చెప్పాడంట. మనకి ఎపిసోడ్లో వేయలేదు. లడ్డు ఇచ్చాడు కదా ఇమాన్యుయేల్, లడ్డు ఇచ్చినప్పుడు నచ్చినా నాతోనే, బాధపడినా నీతోనే అన్నట్టుగా ఏదో పాయింట్లు చెప్పాడంట. అదేంటి లడ్డు ఇచ్చేసి ఇట్లా చెప్తాడు ఏంటి అని మనకి ఈ రీజన్స్ మనకు చూపించలేదు. మనకు చూపించింది ఏంటి, సెన్స్ ఆఫ్ క్లారిటీ మిస్ అవుతుంది అనే పాయింట్ చూపించారు. ఈ పాయింట్లతో కూడా చెప్పి ఆ లడ్డు తినిపించాడంట ఇమాన్యుయేల్, అది కూడా చూపించారు. ఆ తర్వాత ఇమాన్యుయేల్ బయట చూపించారు. మళ్ళీ ఏమంటున్నాడు, నాది చిన్న పాయింట్ ఉంది, ఆవిడకి నాది చిన్న పాయింట్ ఉంది, పెద్ద పాయింట్ కూడా కదా. ఆ చిన్న పాయింట్ ఏంటంటే తర్వాత రివీల్ చేస్తాడు. ఆ పాయింట్ చెప్పిన తర్వాత నాకు కరెక్ట్ కదా అనిపిస్తుంది వెళ్ళి. ఆ పాయింట్తో చేయడానికి ఇద్దరికి నామినేషన్ పెద్ద పాయింట్ కదా, చిన్న పాయింట్తో కంటే కూడా అదే పాయింట్తో చేస్తా కదా ఆయేషా గౌరవ్ సాయితో అంటున్నాడు. ఏమని, తప్పకపోతే అదే పాయింట్తో చేద్దామనుకున్నా, చిన్న పాయింటేనా, ఎవరికి రాకపోతే, ఎవరు ఈ పేపర్ తీసుకోకపోతే నేను ఆ చిన్న పాయింట్తో ఈవిని చేద్దాం అనుకుంటా. ఇది కూడా నాకు కొంచెం నచ్చలంతే. ఒకటి పెట్టుకుని ఆ చిన్న పాయింట్ అని చేస్తుండాల్సింది కదా. కానీ అతను ఏమంటాడు, చిన్న పాయింట్తో చేయడం నాకు ఇష్టం అంటాడు. దీనికి నాకు జస్టిఫికేషన్ ఎక్కడ వచ్చిందంటే, నాకు తలకాయ నొప్పి ఎక్కడంటే మామ, మీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ఏదో చేస్తున్నా అనిపిస్తుంది. నాకు పాయింట్స్ కొంచెం ఎక్కువ గుర్తుంటాయి, కొన్ని పాయింట్స్ వెంటనే స్ట్రైక్ అయిపోద్ది. వెంటనే స్ట్రైక్ అయిన పాయింట్ ఏంటంటే తన జస్టిఫికేషన్ ఎక్కడ దొరికిందండి ఈ పాయింట్కి, చిన్న పాయింట్తో చేయాలని లేదు అని చెప్పిన దానికి జస్టిఫికేషన్ ఎక్కడ దొరికిందంటే, మనోడు ఇమాన్యుయేల్ ఇన్నిసార్లు మాట ఉంటాడు వెనక పక్క. ఏమని, నేను పాయింట్స్ అని నోట్ చేసుకుంటున్నాను, అన్నీ ఒకసారి చెబితే నోరు ఎత్తకూడదు. ఇది మామ ప్లీజ్ అందరూ కామెంట్ చేయాలి ఈ విషయం. ఇమాన్యుయేల్ బొచ్చెడు సార్లు లైవ్లో కానీ ఎపిసోడ్లో కూడా వచ్చింది, నేను పాయింట్ పెడితే అవతల నోరు ఎత్తకూడదు, అంతా చెక్ చేసుకుంటున్నా, రాసి పెట్టుకుంటున్నా, బ్రెయిన్లో ప్రిపేర్ అవుతున్నా. రాము గురించి అలానే అన్నాడు, భరణి గురించి అలాగే అన్నాడు, తనుజ గారి గురించి అలా అన్నాడు, ఎవరి గురించి అయినా పాయింట్స్ చెప్తే అలా ఉండాలి అనేటట్టుగా ప్రాక్టీస్ చేస్తుంటాడు. సేమ్ ఇలా ఇక్కడ కూడా అదే జరుగుతుంది అన్నట్టుగా జస్టిఫికేషన్ వచ్చింది నాకు. తను ఏమంటాడు, చిన్న పాయింట్ ఉంది, నిదానంగా పాయింట్ బై పాయింట్ యాడ్ చేసుకుని ఒక టైంలో పెడితే నోరు ఎత్తకూడదు అన్నట్టుగా అంటాడు. నేను దాన్ని తప్పట్టలేకపోతున్నా. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయేల్ అయిపోయిన తర్వాత, ఈరోజు నా చేతులకి రక్తం పూసుకోలేదు, నేను అనుకోలే, పూసుకోకూడదు అనుకుంటున్నా, వదిలేసా, నాకు ఎందుకు అనేసి వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు వదిలేసిన అంటున్నాను. ఇది కొంచెం సేఫ్ గేమ్ లాగా అనిపిస్తుంది. కానీ తన జస్టిఫికేషన్ ఏంటంటే పాయింట్ లేవు నాకు ఆడ. ఎందుకు లేవంటే తన అంతకుముందు సేఫ్ గేమ్ ఆడింది కాబట్టి, ఈ పర్టికులర్ టైంలో సేఫ్ గేమ్ ఏం లేదు. వేయాలని ఫిక్స్ అయ్యాడు, ఇంతమందికి ఇచ్చాడు, ఇంతమందికి వేయడానికి ట్రై చేస్తున్నాడు, తనుజాకే నామినేట్ చేయమని డైరెక్ట్గా చెప్తున్నాడు. ఇది సేఫ్ గేమ్ అనలేం, నామినేట్ చేయకపోవడాన్ని సేఫ్ గేమ్ అనలేం. దీనికంటే పెద్ద స్టెప్ వేస్తుంది అక్కడ, అది సేఫ్ గేమ్ కాదు కదా. ఇది చిన్నది సిల్లిది, ఆయనే చెప్తున్నాడు సిల్లి సేఫ్ గేమ్ అయితే అక్కడ బయటపడ్డు. కానీ దానికి ముందు ఆడిన సేఫ్ గేమ్ల వల్ల ఈ రోజు అతనికి రైవల్రీ దొరకలా, అతనికి ఒక నామినేషన్ రీజనే దొరకలా. నెక్స్ట్ వచ్చి తనుజ లోపల మాట్లాడుతుంది, డేంజర్ జోన్లో వెళ్ళా, సేవ్ చేశాను, ఇవన్నీ మంచి మాట్లాడండి. తనుజ గారు మాట్లాడేది డేంజర్ జోన్లో వెళ్ళా, ఏ డేంజర్ జోన్లో, వీళ్ళిద్దరు ఉంటే కళ్యాణ్ అని తనుజ ఉన్న టైంలో ఈవిడ డేంజర్ జోన్లోకి వెళ్ళి కళ్యాణ్ని సేవ్ చేసి అవుట్ ఆఫ్ ది నామినేషన్ చేసింది. అప్పుడు చేశా,
నేను అయినా కూడా నాకు పూల్ టాస్క్లో ఇది నిజమే అండి. పూల్ టాస్క్లో నాన్న వచ్చాడు, నాన్న హెల్ప్ చేశాడు, నాన్న సపోర్ట్ చేశారు, కానీ కళ్యాణ్ రాలేదు. కళ్యాణ్ నాకు సపోర్ట్ చేయకుండా కళ్యాణ్ ఏం చేశారంటే శ్రీజాకి సపోర్ట్ చేశాడు. అది కరెక్టా అనేసి మాట్లాడుతుంది. యాక్చువల్గా ఆ రోజు మనం మాట్లాడుకున్నాం, వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఏం జరగలేదు, హర్ట్ అయినట్టుగానే బాధపడినట్టుగానే తనుజ గారు ఏం మాట్లాడాలి, కానీ ఆ బాధ ఉంటుందేమో ఎందుకంటే ఉన్నట్టుంది అని ఈరోజు అర్థమైంది. నేనేమనుకున్నాను, మనం అందరం అనుకున్నది సరే ఆ ఫుటేజ్ ఏం చూపించలేదు కదా, అలిగింది బాధపడిందని, ఎలాగూ ఇమాన్యుయల్ ఎలాగూ మన భరణి గారు వీళ్ళందరూ చేస్తారు కాబట్టి, రాము కూడా చేస్తారు కాబట్టి చేయాల్సిన అవసరం లేదు, నేను శ్రీజాకి ఒక్కనే ఉన్నాను కాబట్టి శ్రీజాకి చేస్తున్నాడు అని అనుకున్నా. అంటే శ్రీజాకి ఫేవరబుల్గా కార్నర్లో కూడా పెట్టుకున్నాడు, తనుజాకి ఏం స్టాండ్ తీసుకోవాలి. అది కూడా ఆవిడ ఈరోజు బాధపడుతుంటే నాకు అనిపిస్తుంది కరెక్ట్ పాయింటే కదని. అస్సలు స్టాండ్ తీసుకోలేదు, ప్లేస్మెంట్ గురించి డిస్కషన్ జరగలేదు, ఓన్లీ శ్రీజాకే సపోర్ట్ చేస్తాడు, తనుజ గారి గురించి పట్టించుకోవాలి. ఎంత ఆ పక్క ఉన్నా ఈవిడికి ఆ బాధలో రైటే కదా, సేవ్ చేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తను సేవ్ చేసి తను డేంజర్ జోన్లోకి వచ్చినప్పుడు డేంజర్ జోన్లో వచ్చిన వాళ్ళే సపోర్ట్ చేయాలి కదా అనే పాయింట్ మీద కూడా మాట్లాడారు. అంటే కళ్యాణ్ ఎన్ని చేసి కళ్యాణ్ నన్ను నామినేట్ చేయాలని ఎలా అనుకున్నది పాయింట్. నెక్స్ట్, నన్ను బెస్ట్ ఇచ్చిన నా ఫ్రెండ్స్ వాడిని సపోర్ట్ చేశారు క్యాప్టెన్సీలో. నాకు బాగుండి నాతో బాగున్న ఫ్రెండ్స్ కూడా వాడికి ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్లో స్విచ్ వేసే టాస్క్లో తనకే సపోర్ట్ చేశారు. ఆ తర్వాత సుమన్ అవును అందరూ చేశారు, నేను ఒక్కనే నీకు చేశాను అనేసి ఆయన చెప్తున్నాడు. ఇమాన్యుయల్ బయట నాకెవరు లేరు, నేను ఫ్రెండ్స్, ఇది కూడా కరెక్టే అనిపించింది నాకు కరెక్టే అనిపించింది. ఇమాన్యుయల్ నాకెవరు లేరు, నేను ఫ్రెండ్స్కి చేశాను కానీ నాకు చేసిన వాళ్ళు లేరు. శ్రీజ చేసింది ఒకసారి, నేను చేసినా కానీ నాకు చేసిన వాళ్ళు లేరు. మా అమ్మ ఒక్కటే నాకు చేసింది, సంజన ఒకటే నాకు చేసింది, ఇంక మిగతా వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయాలి. నిజమే, తనుజ గారు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసిన సందర్భాలు వెరీ 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 లెస్సా ఆల్మోస్ట్ లేవనుకుంటా. భరణి గారు కూడా ఇమాన్యుయల్కి చెప్పినవి కానీ చేసింది ఏం లే, కానీ ఇమాన్యుయల్ చేస్తున్నాడు, కొంచెం చేస్తున్నాడు. తనుజ గారికి అయితే క్లియర్గా చేస్తున్నాడు, భరణి గారికి పెద్దగా ఏం చేయలేదు, కానీ తనుజ గారు చేశారు. ఈ సంజన ఒకటే హెల్ప్ చేసిందనే మాట కూడా నిజమే. ఆ క్యాప్టెన్సీ టాస్క్లో వాటిలో హెల్ప్ చేయడం, రెడ్ టీమ్ బ్లూ టీమ్ దాంట్లో కూడా హెల్ప్ చేయడం ట్రై చేయడం, ఇది చేసింది. కొంచెం ఇతను చేశారు కానీ అతను చేయలేదన్న పాయింట్లు కూడా కరెక్టే. అవకాశాలు కూడా రాలేదు, అది నిజం, అవకాశాలు వచ్చి వాంటెడ్గా చేయకుండా ఉండిపోయింది కూడా ఏం లేదు. నెక్స్ట్ వచ్చి ఆయేషా, కళ్యాణ్ ఇచ్చిన రీజన్ కూడా బాగలేదు అని చెప్తున్నాం సంజన గారికి. ఇది ఇమాన్యుయల్ చెప్తుంటే రీతు ఇది అయిపోయిన తర్వాత రీతు కళ్యాణ్తో మాట్లాడుతూ అది బ్యాక్ స్టాపింగ్ చేసినట్టుగా ఎలా ఉంటుందిరా, అక్కడ కళ్యాణ్ నామినేషన్స్లో మాట్లాడుతాడు, ఆ బ్యాక్ స్టాపింగ్ చేసావు చేసినా కూడా నేను వదిలేశాను, నా తప్పు కూడా ఉంది కదా అనే పాయింట్లు మాట్లాడినప్పుడు ఆ పాయింట్లు తీసుకొని రాముగాడు మాట్లాడుతున్నా, ఆ పాయింట్లతో ఆయేష ఇండైరెక్ట్ తీసుకొచ్చిందంట. అలా ఎలా అంటావు, అది బ్యాక్ స్టాపింగ్ కాదు కదా అంటే, అది బ్యాక్ స్టాపింగ్ కాదు అంటాడు, మళ్ళీ అది వేరు, ఆ పాయింటే వేరని నేను చెప్పాను కదా, దానికి దీనికి సంబంధం లేదు, నాకు అది వేరు, నువ్వు దాని గురించి వద్దు, నీ గురించి అయితే కాదు నేను అనింది, నువ్వు వదిలేసే అని చెప్పిన తర్వాత ఆవిడకి చాలాసేపు గొడవ వేసుకుంటుంది. రీతి ఉంటుందంటే వాడు నన్ను బ్యాక్ స్టాపింగ్ అంటున్నాడు, నువ్వు చెప్పాలి కదా, అప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదా, ఆ అమ్మాయి నాకు చేయలేదని చెప్పాలి కదా, నువ్వు చెప్పలేదంటే మేము బ్యాక్ స్టాపింగ్ చేసామని అనుకుంటున్నావా అంటే నీ గురించి కాదు డెమాన్ గురించి అన్నట్టుగా అంటాడు. ఈవిడ చాలాసేపు ఒక అరగంట జరిగింది, మధ్య చూపిస్తూ ఉన్నారు బ్యాక్ స్టాపింగ్ కాకపోతే నువ్వు స్టాండ్ తీసుకోవాలని. ఆ స్టాండ్ ఎవరు తీసుకుంటారు చెప్పండి, అతను బ్యాక్ స్టాపింగ్ అని ఫీల్ అవుతున్నాడు, ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడు, తను నమ్మాడు, నిజంగా నేను అదే ఫీల్ అవుతున్నా, కళ్యాణ్ గారు బ్యాక్ స్టాపింగ్ చేశారనే. తను స్టాండ్ తీసుకోమంటే నామినేషన్ 1.2 మాట్లాడుతుంది, ఇతను లేచి స్టాండ్ ఏం తీసుకుంటాడు, అది పెద్ద విషయం కాదు, కానీ ఆవిడ ఎక్కువ గొడవ వేసుకుంటాను, ఇద్దరు మాట్లాడుకుంటాను నా స్టాప్గా. నెక్స్ట్ వచ్చరికి ఇంకొకసారి వాటర్ మామ ఏమనుకోవద్దు, ఈ 2 రోజులే నిద్ర లేకపోవడం వల్ల నేను నైట్ 4కి నిద్రపోయాను, నిద్రపోయి 7:30, 7 కల్లా లేచి 3 అవర్స్ నిద్ర, మళ్ళీ 5-6 అవర్స్ నేను చూస్తూనే ఉన్నా. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇప్పుడు టైం వచ్చి 2:34, ఇంతవరకు నేను అసలు లంచే చేయలేదు. ఇది చేసి అప్లోడ్ చేసే టైం 4-4:30 దాకా అవ్వచ్చు, 4 అవ్వచ్చు, మళ్ళీ అర్ధరాత్రి గుసుకులు పార్ట్ 2 చేయాలి, ఆ తర్వాత 5కో 6కో తినాలి లంచ్. ఇది ఈరోజు అట్ట అయింది, ఎందుకంటే మంచి కంటెంట్ నేను లైవ్ది ఒక పాయింట్ కూడా మిస్ చేయాలని అనిపించాల. ఇది ఎపిసోడ్లో వేరు, ఇది కంటిన్యూటీ ఉంటేనే దీన్ని నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, నేను ఫర్దర్గా రివ్యూస్ చేయడానికి అన్న ఫీలింగ్తో అన్నీ చేయాలని ఫిక్స్ అయిపోయా. ఆ తర్వాత ఈ వీళ్ళిద్దరు జరుగుతాను చాలాసేపు జరిగింది. ఆయేష వచ్చి తనుజకి మాట్లాడుతుంది ఏమని, ఇది సూపర్ వీక్ ఆ అమ్మాయికి, తనుజ రిలేటెడ్ కళ్యాణ్ వీళ్ళతో మాట్లాడుతుంది, ఇమాన్యుయల్ సాయి వీళ్ళందరూ ఉంటే సూపర్ వీక్ అమ్మాయికి, వేకప్ కాల్ లాంటిది, అమ్మాయికి అన్ని హింట్స్ వచ్చాయి, అందరూ కరెక్ట్గా చెప్పారు, ఏం కావాలో ఈ మిస్టేక్స్ అని చెప్పేశారు. కనిపిస్తుంది కదా నాకు అది గేమ్ అంటే ఇది మారబోతుంది, ఆవిడకి గేమ్ బాగా అర్థమైంది, అంటే అర్థమైంది ఆవిడకి అన్నీ కలిసి వస్తున్నాయి, ఆవిడకి అందరూ వేకప్ కాల్ లాగా హింట్స్ ఇస్తున్నారు, ఆవిడకి క్లారిటీ వస్తుంది అన్నట్టుగా చెప్తా ఉంది వీళ్ళ ముందు. తర్వాత దాంతోపాటుగా ఆయేష సాయి వాళ్ళతో ఇంకో మాట్లాడితే పెట్టిన పాయింట్ పెట్టకూడదు, ఇక్కడ ఆయేష భలే నచ్చింది. ఒక వీక్లో ఒక పాయింట్ చెప్పాము, ఇంకా అదే పాయింట్ మీద నామినేట్ చేయకూడదు,
అయిపోయింది, ఫ్రెష్ పాయింట్ రావాలన్నట్టుగా చెప్పిన పాయింట్ అయితే సూపర్ ఉంది. ఆవిడ అదే ఫాలో అయింది, తనుజ గారు రిలేటెడ్గా మళ్ళీ ఎత్తలేదు. నెక్స్ట్ వచ్చి లోపల తనుజ ఇమాన్యుయల్ డిస్కషన్. ఇది మెయిన్ డిస్కషన్. లోపలికి వెళ్ళి సోఫాల మీద కూర్చొని ఇమాన్యుయల్ కూర్చొని ఇద్దరు డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. తనుజ అండ్ ఇమాన్యుయల్ కూర్చొని మాట్లాడుతూ ఇక్కడ నుంచి గొడవ నిదానంగా మాట్లాడి అది బాత్రూమ్ దాకా వెళ్ళి బాత్రూంలో గొడవ వేసుకొని మళ్ళీ బాత్రూంలో గొడవ వేసుకొని వెళ్ళి కూర్చుంటారు. అక్కడ దాకా పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒకటి ఫస్ట్ ఏం చేసిందంటే తనుజ ఇమాన్యుయల్తో దివ్య బాండింగ్ నాన్న ఆ పాయింట్తో వచ్చిన తర్వాత లాస్ట్ 3 వీక్స్ నుంచి కన్ఫెషన్ రూల్లో కొన్ని క్లారిటీస్ వచ్చాయి. దివ్య వచ్చింది, బాండింగ్ నాన్న వచ్చింది, తర్వాత లాస్ట్ 3 వీక్స్ నుంచి కన్ఫెషన్ రూల్ ద్వారా నాకు కొన్ని క్లారిటీస్ వచ్చాయి. నాకు ఇప్పుడు ఆయేషా తెచ్చిన నేమ్ కూడా అదే, బాండింగ్స్ అవి ఇవి అనే పేరేగా తీసుకొచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం మనకేం తెలియదు, బయట ఎలా వెళ్తున్నాం, మనం జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతున్నాం అంతే, అర్థం కావట్లేదు, గోయింగ్ విత్ ద ఫ్లో అంతే కదా. మనం ఎలా ఉంటున్నాము అనటం కన్నా బయట ఎలా వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. ఈవిడ క్లారిటీ ఇస్తుంది. ఈవిడ కొంచెం బాగా తెలివిగా మాట్లాడతారండి. మనం ఎలా వెళ్తుంది, మనం ఎలా ఆడుతున్నాం అనే కంటే బయటికి ఎలా వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. ఆ బయటికి ఎలా వెళ్తుంది అనేది మనకు తెలియదు కదా, ఫ్లోలో వెళ్తాం కదా. ఇలాంటి వైల్డ్ కార్డ్స్ వచ్చి ఆయేషా లాంటి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు రాంగ్ ఏం ఆయేషా గారు వచ్చినప్పుడు నేను సెల్ఫిష్ లేదు, తను చెప్పింది రాంగ్ అని ఎలా తీసుకుంటా, నాకు డిజర్వ్డ్ అనిపించింది అనేసి. ఏమైందంటే ఆవిడ వచ్చి నాకు హింట్స్ ఇచ్చింది. ఆ హింట్స్ని కోపంగా పెట్టుకోవడానికి నాకు అనిపించలేదు. ఎందుకంటే బయటికి ఎలా పోతుందో తెలియనప్పుడు ఆవిడ బయటికి ఇలా ఉంది అని చెప్పినప్పుడు దాన్ని పాజిటివ్గానే తీసుకున్నాను, సెల్ఫిష్గా అనిపించలేదు నాకు. దాన్ని నేను కోపంగా పెట్టుకోవాలనుకోలేదు అనే సెన్స్లో చెప్తున్నాడు. నాకు వచ్చింది హింట్సే కదా, బయటికి ఎలా వెళ్తుందో తెలియట్లేదు కదా. ఇండైరెక్ట్లీ త్రూ కన్ఫెషన్లో నేను విన్నదాన్ని బట్టి ఆవిడ చెప్పిన కొంత రైటే అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అందుకనే ఇక్కడ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇమాన్యుయల్ కానీ కళ్యాణ్ కానీ దివ్యతో సహా తప్పబట్టే పాయింట్ ఆదివారం పూట ఆవిడికి వచ్చిన పవర్స్ ఏదైతే ఉందో శనివారం ఎపిసోడ్లో ఆ పవర్ అయితే ఉందో, పవర్ ఆఫ్ చేంజింగ్ నామినేషన్స్ క్రియేటివ్ ఉందో ఆ క్రోన్ వెనక్కి తీసుకోవాలా వద్దా అనేసి నిలబడి తనుజ గారు మాట్లాడుతూ క్రోన్ ఉంచుకోవచ్చు, తను డిజర్వ్డ్ అనేసి చెప్పింది. దానికి వీళ్ళకి కాలింది. ఎందుకు కాలింది తెలుసా? క్లియర్ ఇక్కడే చెప్పేస్తాం. దానికి ముందే మధ్యలో గ్యాప్స్ వస్తుంటాయి. నాకు సార్ అటు ఇటు పోయి రావడము, బ్రేక్ అని చెప్పినప్పుడు 10-15 నిమిషాలు వస్తుంది, వాటర్ తాగడానికి టీ తాగడానికి వెళ్తూ ఉంటారు. ఆ బ్రేక్లో వీళ్ళతో మాట్లాడిందంట, కళ్యాణ్తో, దివ్యతో, తనుజతో. కళ్యాణ్, దివ్య, ఇమాన్యుయల్తో మాట్లాడుతూ ఆయేషా అయితే డిజర్వ్డ్ కాదు, ఆయేషా అయితే అన్డిజర్వ్డ్, క్లియర్గా అన్డిజర్వ్డ్ అని ఆవిడే పాయింట్స్ చెప్పి అన్డిజర్వ్డ్కి ఇంకేమైనా పాయింట్స్ ఉంటాయని ఇమాన్యుయల్ని, దివ్యాని, కళ్యాణ్ అడిగి కూడా అన్డిజర్వ్డ్కి పాయింట్స్ కూడా అడిగిందంట. అడిగి అంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపటి తర్వాత ఆయేషా విషయం వచ్చినప్పుడు లేచి ఆయేషా డిజర్వ్డ్ అనిందంట. వీళ్ళు అందరితో అన్డిజర్వ్డ్ గురించి మాట్లాడి అందరితో అన్డిజర్వ్డ్ గురించి పాయింట్స్ ఈవిడే చెప్పి వాళ్ళని తెప్పించుకొని లాస్ట్కి డిజర్వ్డ్ అని చెప్పేసరికి వీళ్ళందరికీ బుర్రలు పగిలిపోయినాయంట. ఏరా ఇదేమి సేఫ్ గేమ్ రా నాయన, మనకి ఇలా చెప్పింది, తనతో అన్ని పెద్ద ఇష్యూలని అంత పెద్ద గొడవలేని తనతో ఏడ్చి కొట్టుకున్నంత పని చేశారు, ఇప్పుడు వెళ్ళి ఆవిడికి పాజిటివ్గా ఎలా ఇస్తున్నారని ఆశ్చర్యపోయారు. అది సేఫ్ గేమ్ లాగా ఫీల్ అయ్యి దాంతో నామినేట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటి, అది సేఫ్ గేమ్ కాదా అంటే ఖచ్చితంగా సేఫ్ గేమే. ఆవిడ ఆడిన ఆట మనకు అర్థమైపోయింది. నేను దాన్ని అప్రిషియేట్ కూడా చేశా, కానీ అది ఎంతవరకు అప్రిషియేట్ చేయగలమని ఆ రోజు కూడా చెప్పా. ఒకటే మాట, అక్కడ హౌస్లో ఏదైనా స్ట్రాటజీ జరుగుతున్నప్పుడు ఆ స్ట్రాటజీని హౌస్లో వాళ్ళు కనిపెట్టకుండా ఉన్నంతవరకు హైలైట్ స్ట్రాటజీ. ఆ హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపెడితే ఆడు హైలైట్. ఎందుకంటే అక్కడ ఉండి కనిపెట్టడం చాలా కష్టం. ఈవిడ చేసింది ఏంటి, ఆవిడ నన్ను టార్గెట్ చేస్తుంది కాబట్టి ఆవిడతో ఇష్యూ పెట్టుకోవాలని నాకు లేదు అనేసి ఆవిడతో బాగుండాలని ట్రై చేసింది. ఆవిడతో గొడవ వేసుకోవాలి, ఆవిడ మళ్ళీ నెట్లో నామినేట్ చేయాలని అనుకోవాలి. ఆవిడకి వచ్చిన డిజర్వ్డ్ ఇచ్చేయాలని ఫిక్స్ అయింది. దాంతోపాటుగా ఇది ఎలా నమ్ముతావురా, ఎలా ఒప్పుకుంటావు, ఇది ఇలాగే జరిగింది నువ్వు ఎలా నమ్ముతావు, ఆవిడ మైండ్లో స్ట్రాటజీని ఎలా నమ్ముతావు అంటే ఆవిడే చెప్పింది. మాధురి గారు వచ్చిరాగానే ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ లాగా ఉందిరా అని ఇమాన్యుయల్ ఆవిడని వీడి గురించి నసుకుతున్నా, ఈవిడ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేసిందని తెలిసినా, అది తెలిసింది అని నీకెక్కడ తెలిసింది ఉడాలంటే లైవ్ చూస్తూ తెలుస్తుంది. భరణి గారితో డైరెక్ట్గా అంటే చూసావా నాన్న, ఆవిడ మాధురి గారు నాతో బాగుంటేనే నానా అన్నారని అన్నీ దెప్పుడుస్తూ చూపించారు, నా గురించే మాట్లాడుతున్నారు, నాకు తెలుసు నాన్న, అన్నీ తెలుసు, స్టిల్ నేను బాగానే ఉంటున్నానని. అండ్ కళ్యాణ్తో కూడా చెప్పద్ది, నేను గొడవలు వేసుకోమంటావా ఆవిడతో, రోజు బాగుండక గొడవలు వేసుకోమంటావని. ఆవిడ నచ్చకపోయినా బాగుంటుంది, నచ్చకపోయినా ఫేక్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది తనుజ గారు మాధురి గారితో అనేది ఇట్స్ మై స్టేట్మెంట్. మాధురి గారితో ఫేక్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంది బికాస్ ఆఫ్ తనకి రైవలరీ అవసరం లేదు, తనతో ఎందుకు తన నోటికి వెళ్ళకూడదు అనేసి ఆవిడతో క్లోజ్గా ఉంటున్నారు. ఆవిడకి తను నచ్చలేదు, ఇనిషియల్ డేస్లో అస్సలు నచ్చలేదు, నచ్చే సిచ్యువేషన్స్ ఏం జరగలేదు. అలా ఉంటున్న ఆవిడ అగైనెస్ట్గా ఎవరిని తీసుకురావడానికి పోవడానికి ప్రయత్నం చేయలేని ఆవిడ ఇక్కడ కూడా అదే చేసింది అని క్లియర్గా అనిపించింది నాకు. దట్స్ వెరీ గుడ్ స్ట్రాటజీ అనిపించింది. కానీ ఈరోజు ఆ స్ట్రాటజీ అందరికీ బయటపడింది. కళ్యాణ్
ఇమాన్యుయల్, దివ్య వీళ్ళందరికీ బయటపడింది. ఇదేంట్రా గొడవ వేసుకున్న ఆవిడతోనే బాగుంది అన్న అక్కడ కరెక్ట్గా అనిపించట్లా. బయటపడిపోయిన తర్వాత ఆవిడ ఇంక తప్పదు దాన్ని కవర్ చేయడానికి ఏదో మాట్లాడాలి. స్ట్రాటజీ అండి, ఒకరి మీద ఒకరు ఎత్తులు వేసుకుంటున్నారు, అది ప్రాబ్లం. ఒకరు ఒక మంచి ఎత్తేస్తే దానికి మించి ఇంకొకరు ఎత్తేస్తున్నారు, అక్కడ అదిరిపోతుంది. ఇక్కడ ఏం జరిగింది, దాని మీద నువ్వు అన్డిజర్వ్డ్ అని చెప్పాల్సింది మాతో చెప్పించి మాకు అన్డిజర్వ్డ్ అని చెప్పి డిజర్వ్డ్ ఇచ్చావని కాడ గొడవ స్టార్ట్ అయింది. దానికి ఇక్కడ జస్టిఫికేషన్ ఇస్తుంది ఏమని, మిమ్మల్ని ఆప్షన్గా అడిగా, జస్ట్ మిమ్మల్ని అడిగానంతే, అన్డిజర్వ్డ్కి ఆప్షన్గా అడిగా. పాయింట్స్ లేవగానే నెగిటివ్ అండ్ పాజిటివ్ కూడా ఉన్నాయి. నేను చెప్పా కదా సార్ నాకు నెగిటివ్స్ పాజిటివ్స్ రెండు ఉన్నాయి అని చెప్పి లాస్ట్కి డిజర్వ్డ్ అని చెప్పాను అంతే. అదే కదా ఆ సిచ్యువేషన్ నచ్చలేదు తనుజ నాకు, అందుకే నామినేట్ చేద్దాం అనుకున్నా. అన్డిజర్వ్ కాదు అని చెప్పడానికి క్లారిటీగా ఉన్నావు నువ్వు, అన్డిజర్వ్డ్ అని చెప్పడానికి క్లారిటీగా ఉన్నావు, మా అందరితో చెప్పావు, కానీ నువ్వు డిజర్వ్డ్ అని చెప్పావు, అది మాకు నచ్చలేదు. ఇంకా తన ఎమోషనల్ అయ్యింది అన్నావు, తనే ఎమోషనల్ అయింది అన్నావు, అదేగా చెప్పావు నువ్వు. పాయింట్స్ కూడా చెప్పిందంట, చూసావా నన్ను అనింది ఎమోషనల్ అయింది, నన్ను అనింది ఆవిడ అరిచింది, నన్ను అనింది అలిగింది, ఇవన్నీ నువ్వు చెప్పావు. ఈ పాయింట్ల మీద చెప్పాలి కానీ తన పాయింట్ కూడా కోపం వస్తే ఎవరికి యూజ్ చేయదేమో అని కూడా అన్నావు. తను ఉన్న కోపానికి ఎవరికి ఎప్పుడు యూజ్ చేస్తావు, కోపంలో డెసిషన్ కూడా సరిగ్గా తీసుకోలేదని కూడా మాతో చెప్పావు. నువ్వు మార్చేసి అట్ట చెప్పావు డిజర్వ్డ్ అని. పర్ఫెక్ట్ పాయింట్స్ ఇక్కడ దొరికిపోయింది అంతే అడ్డంగా. ఇంక దాని గురించి డిస్కస్ చేసి కూడా వేస్ట్. దాని గురించి ఆవిడ ఎంత చెప్పుకున్నా వర్కౌట్ కాదు, ఎందుకంటే మనకు క్లియర్ కనపడుతుంది ఆవిడ స్ట్రాటజీలు ఎలా ఉంటాయి, వాళ్ళకి లోపల వాళ్ళకి తెలియదు. టార్గెట్ ఆడడానికి వచ్చింది కాబట్టి ఆవిడకి టార్గెట్ అవ్వకుండా ఆవిడతో మంచిగా ఉంటే సరిపోద్ది అనేది ఆవిడ ఆట. లోపల వాళ్ళు ఇండైరెక్ట్ కనిపెట్టేస్తుంది దాన్ని, అక్కడ ఇరుక్కుపోయింది ఆవిడ అర్ధరాత్రి. నెక్స్ట్ ఏమన్నాడు ఇమాన్యుయల్, నువ్వు ఇన్ని చెప్పావు తనుజల, అది అనలేదు నేను, ఆ మాట అనలేదు అనింది. ఏ మాట, ఎవరికి యూజ్ చేస్తే లేదో నేను అనలేదని, అది మనకు చూపించాలి, గ్యాప్లో జరిగింది కాబట్టి శనివారం ఎపిసోడ్లో రాలే. తర్వాత తనుజ నాతో ఆయేషా వచ్చి మాట్లాడింది. ఇక్కడ ఈవిడిచ్చిన క్లారిటీ ఏంటంటే ఆయేషా మధ్యలో బ్రేక్లో వచ్చి మాట్లాడిందట, ఓ 10-15 నిమిషాలు మాట్లాడిందట. మాట్లాడిన దాన్ని బట్టి నేను కన్విన్స్ అయ్యాను అనేది ఆవిడ పాయింట్. వీళ్ళు ఏమంటారు, కన్విన్స్ అయ్యే అంత పాయింట్లు ఏముంటాయి, ఆవిడకి నచ్చలేదు కదా నీకు, ఆవిడకి సంబంధించి భయంకరమైన పాయింట్ ఉన్నప్పుడు ఆవిడ కన్విన్స్ అయ్యేంతగా 1 అవర్లో 1/2 అవర్లో ఏం చెప్పిందని 10 minutes జరిగిందండి డిస్కషన్. ఈవిడేమంటారు డిస్కషన్ జరిగిందంటే నేను కన్విన్స్ అయ్యానేసి అంటారు. నాకు తెలిసి కన్విన్స్ కాదు, దట్స్ హర్ గేమ్ స్ట్రాటజీ. ఈవిడ అగెనిస్ట్గా రావాలని ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడ రివర్స్ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు ప్రతి ఒక్కరితో. మాధురి గారు బాగుండకపోయినా ఆవిడతో బాగుండేస్తున్నారు, అయిపోయింది. ఆ తర్వాత సరికి మిస్టేక్ అని అనిపించినా కళ్యాణ్ రిలేటెడ్గా తప్పు జరిగింది క్యాప్టెన్సీ టాస్క్లో, మనకు తెలుసు జరగలేదని, కానీ ఆవిడ చూసిన దాన్ని బట్టి జరిగిందని అనిపిస్తుంది, కానీ కళ్యాణ్తో మళ్ళీ బాగుంటుంది. ఇట్లా రివర్స్ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. దట్స్ ఎన్ని రోజులు సాగొద్దో లేదు తెలియదు, ఇన్ని రోజులు సాగింది. ఇది అవుట్ సైడ్ వాళ్ళకి తెలిసినంతవరకు ఓకే, ఇన్సైడ్ వాళ్ళకి తెలిసి సాగదు. అది ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది ఆవిడకి రివర్స్గా. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ యూజువల్లీ నార్మల్గా ఎవరితో అయినా గొడవ అయితే వాళ్ళతో నేను మాట్లాడను, అసలు మాట్లాడతానా, నిజంగా మాట్లాడదు. ఎందుకంటే మాస్క్ మీద మాట్లాడాలని ట్రై చేసినా మాట్లాడాలి. అప్పుడు సారీ చెప్పినాడు వచ్చినా కూడా మాట్లాడాలి ఆవిడ. మాట్లాడను కదా గొడవ అయితే, నీకు తెలుసు కదా. నాకు ఆమె నామినేషన్ చేసినా కూడా వాష్రూమ్లో ఐ నీడ్ టు టాక్ అని చెప్పిన తర్వాత కూడా షీషెట్ తర్వాత మాట్లాడదాం అన్నది, తర్వాత తనతో నేను మాట్లాడలేదు, నేను అంతే. కానీ ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాను, నేను అది సేఫ్ గేమ్ కాదనే సెన్స్లో చెప్తున్నా ఆవిడ. నేనేం చేశాను, నేను మామూలుగా మాట్లాడను, కానీ మాట్లాడడానికి రీజన్స్ ఏంటంటే చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేసింది, మాట్లాడింది కేక్ రిలేటెడ్గా తింటామని అడిగింది ఆవిడ, నేను తిన్నాను కూడా అన్నారు. ఇవి మాట్లాడడానికి రీజన్ అంటే ఒకటే రీజన్ మామ, మీరు యాక్సెప్ట్ చేయనా చేయబోనా నాకు తెలిసిన ఏదైనా ఒకటి చెప్పాల్సిందే. ఆవిడకి వీళ్ళందరూ వచ్చి చెప్పిన తర్వాత ఆవిడ టాప్లో ఉన్నారని తెలిసిన తర్వాతే ఆవిడ గేమ్లో మొత్తం ఫుల్ చేంజ్ చేసింది. అప్పటిదాకా ఉన్న తనుజ గారి గేమ్కి వీళ్ళందరూ వచ్చి ఇచ్చిన హింట్స్ తర్వాత వచ్చిన గేమ్కి భయంకరమైన డిఫరెన్స్ ఉంది. బికాజ్ ఆ విజిల్స్ చేయడం కానీ, ఆ స్టేట్మెంట్స్ పాస్ చేయడం కానీ, బాగా మాట్లాడడం కానీ, ఆ ప్రోమో కట్లకి ఇచ్చినట్టు కానీ, ఇవన్నీ కూడా తర్వాతే వచ్చినాయి. వాళ్ళు వచ్చి హింట్లు ఇచ్చిన తర్వాతే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారని అర్థమైన తర్వాతే ఆవిడది వచ్చింది, ఎలివేట్ చేసుకునేటికి గట్టిగా ట్రై చేస్తున్నాం, విచ్ ఈజ్ వెరీ గుడ్ ఓన్లీ. కానీ ఈ వెరీ గుడ్లో భాగంగా ఈవిడిచ్చే దాంట్లో భాగంగా విజిబుల్ అవుతుంది అనుకోండి, అక్కడ హౌస్లో వాళ్ళకి విజిబుల్ అవుతున్నాయి అవి, అది దారుణంగా ఉంది, అది అక్కడ ఎత్తిపోతల పథకం అవుతుంది. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్, అది నాకు నచ్చలేదు తనుజ, నిన్న నువ్వు అలా చేశాక తనుజ ఎందుకు సేఫ్ చేశానా, తనుజ ఎందుకు సేఫ్ గేమ్ ఆడింది అని అనిపించింది నాకు. ఐ కాంటాక్ట్ కూడా నేను ఇవ్వాలని అనిపించాలి, నేను అంత కోపంగా ఉన్నా అని. తనుజ దానికి ఏమంటుంది అంటే దాని ముందు నుంచే తను ఎందుకు అలా చేసింది చెప్పింది, దానికి ముందు నుంచే డిస్కషన్ జరుగుతుందంట వీళ్ళ మీద. నేను ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చింది, నేను బయట చూసి వచ్చాను, అది ప్రాబ్లం అయింది ఇది అని ఆవిడ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, అందుకని నేను చేయాల్సి వచ్చింది, నేను ఓన్లీ వెంటనే మారలేదని ఈవిడ వర్షన్ ఈవిడ చెప్తుంది. తర్వాత ఇమాన్యుయల్, ఫైనల్గా నువ్వేమనుకుంటున్నావు అన్నాక కూడా నువ్వు అన్డిజర్వ్ అన్నావు. ఫైనల్గా కూడా అడిగారంటే ఏమనుకుంటున్నావు అంటే అన్డిజర్వ్డ్ అనేసి లేచేసి డిజర్వ్డ్ చెప్పింది, అది మండింది నెలకి. తర్వాత క్లారిటీ ఇచ్చిన తర్వాత నాకు క్లారిటీ ఇచ్చిందిరా, అదే మధ్యలో బ్రేక్లో క్లారిటీ ఇచ్చిన తర్వాత వచ్చి చెప్పింది, కానీ నేను మీతో అది చెప్పలేదనే పాయింట్ ఉంది. కానీ వాళ్ళు హర్ట్ అవడంలో తప్పలేదు కదా, వీళ్ళతో అన్డిజర్వ్ చెప్పి డిజర్వ్డ్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ ఈరోజు ఎందుకు ఇచ్చానంటే నైట్ కూడా కళ్యాణ్ ఆడాడు. కళ్యాణ్కి ఎందుకు ఇచ్చానంటే నేను నామినేట్ చేస్తాను, నైట్ కూడా కళ్యాణ్ చెప్పాడు ఒక పాయింట్ ఉంది తన మీద అనేసి నేను అన్న, కళ్యాణ్తో కూడా చెప్పా, కళ్యాణ్ కూడా నాకు చెప్పాడు. తనుజ ఏమంటుందంటే మీరు 2 minutes మాట్లాడి ఇది మంచిగా మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది,
మీరు 2 minutes నాతో మాట్లాడి ఎప్పుడు సాటర్డే టైంలో 2 minutes డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ గురించి మాట్లాడి ఇది క్లియర్గా అర్థం కాదు, చాలాసేపు చూస్తే అర్థం కాదు నాకు కూడా. 2 minutes మాట్లాడడం అంటే సాటర్డే ఆ డిజర్వ్ గురించి వీళ్ళతో ఒక 2 minutes మాట్లాడింది, డిజర్వ్డ్ ఇద్దామా అన్డిజర్వ్డ్ ఇవ్వాలా అన్డిజర్వ్డ్కి పాయింట్లు చెప్పండి అని 2 minutes మాట్లాడి గంట జరిగిన దాన్ని పట్టించుకోకుండా గమ్ముగా ఉండి తర్వాత నామినేషన్ చేస్తానంటే గంట జరిగిందంటే మధ్యలో వెళ్ళి మా బ్రేక్లో మీ ఇద్దరు మాట్లాడుకోవడం మీరు పట్టించుకోవాలి. ఆ తర్వాత వచ్చి డిజర్వ్డ్కి మారింది అది, దాన్ని పట్టించుకోకుండా నా దగ్గర క్లారిటీ కూడా తీసుకోవాలి కదా, నువ్వు ఎందుకు అట్లా చేసావని క్లారిటీ తీసుకుంటే ఎంత చెప్తా, తీసుకోకుండా నన్ను ఇంట్లో నుంచి పంపించాలనుకున్నారు చూసావా, అది బాధేస్తుంది అనేది పాయింట్ బాగా మాట్లాడింది, తెలివిగా మాట్లాడింది. ఆ తర్వాత తనుజ ఆయేష్ అని పిలుస్తా ఉంది, లాస్ట్కి వచ్చింది. వచ్చి నేను నీతో మాట్లాడడం లేదు, పక్క వచ్చి మాట్లాడడం లేదంటే ఆ మాట్లాడవని ఆవిడ క్లారిటీ ఇస్తుంది. మరి సేఫ్ గేమ్ ఆడటానికి ఏమి లేదు అక్కడ, చూడండి వినండి అనేసి ఆవిడ గట్టిగా అరుచుకుంటా ట్యాప్ దగ్గర మాట్లాడుతుంది, కిచెన్ దగ్గర. తనుజ దివ్య ఇమాన్యుయల్ ఇద్దరితో మీరు వచ్చి క్లారిటీ తీసుకోవచ్చు, అక్కడ మీరు కావాలంటే నా దగ్గరికి వచ్చి క్లారిటీ తీసుకుంటే నేను చెప్తా, దాని రీజన్స్ దాకా నామినేషన్ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సిచ్యువేషన్స్లో బాగా మాట్లాడింది. నెక్స్ట్ వాడు చూడు నాకు బాధ వేసింది ఎక్కడ తెలుసా, వీడు ఇమాన్యులు వాడు చేయలేదు అన్నదానికి కూడా లేచి నిలబడే బాధగా మాట్లాడుతున్నాడు, నన్ను నామినేట్ చేయలేకపోతే బాధపడుతున్నాడు, అది నాకు బాధ వేసింది. దానికి ఇమాన్యుల్ ఏమంటారు తెలుసా, నేను చేయలేనందుకు కాదు, చెప్పి మాట ఇచ్చినప్పుడు వాడు ఎలా పాయింట్ పెడతాడో నీ ఫ్రెండ్ నీకు ఎలా పాయింట్స్ పెడతాడో చూడాలని అనిపిస్తుంది కదా, అందుకు నేను చేసా, చూడాలనిపించడానికి కారణం తన స్ట్రాటజీ, తను డౌన్ అయితే ఇతనికి బాగుంటుందని స్ట్రాటజీ, తప్పేం నెక్స్ట్ వచ్చేసరికి చాలా రసవత్తరంగా ఉంటుందండి ఈ సీజన్, అన్ని బ్యాక్ పిచ్చింగ్లు అన్ని బ్యాక్ స్టోరీస్ చాలా గట్టిగా వస్తాయి. తర్వాత సాయి సుమన్ శెట్టి గారితో బయట అన్న ఫైర్ స్టామ్స్ రాకముందు నీకు ఏమేమో కానీ ఇప్పుడు భలే ఉందన్న, సూపర్ అన్న, చాలా బాగా ఆడుతున్నా అంటే ఆయన కూడా నాకు ఇంత స్ట్రాటజీలు తెలివి సాయి, నాకు ఏమనిపిస్తే చేస్తాను అది ఇది అనేసి ఆయన బాగా మాట్లాడుతుండు. తర్వాత ఇమాన్యుయల్ కళ్యాణ్తో మాట్లాడుతూ డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుతూ ఏమంటారంటే, దివ్య నేను షాక్ అయ్యాం సేఫ్ అయిందని, సేఫ్ గేమ్ ఏంట్రా అని మమ్మల్ని అడిగింది అన్డిజర్వ్డ్ అని కళ్యాణ్ కూడా చెప్తున్నాడు. నెక్స్ట్ బాత్రూంలో తనుజ దివ్యతో మాట్లాడుతుంది, తనుజ దివ్యతో బాత్రూంలో ఒక డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి అరుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత బాత్రూంలో అరుచుకుంటూ వెళ్తుంది. బాత్రూంలో మాట్లాడేది వినపడి వెనక ఇమాన్యుయల్ వస్తాడు. వెనక ఇమాన్యుయల్ రాకముందు ఏం మాట్లాడడం చూడండి దివ్యతో, ఇట్స్ జస్ట్ కాన్వర్జేషన్, అక్కడ దానికి వచ్చి అడగటం ఎలా ఉంటుంది, నామినేట్ చేసి పంపడానికి అక్కడ కాన్వర్జేషన్ మా ఇద్దరి మధ్య జరిగింది, అన్డిజర్వ్డ్ అని అనుకున్నాను, డిజర్వ్డ్ ఇచ్చా, తర్వాత వచ్చి నన్ను అడిగితే చెప్తాను, తన కోసం నామినేట్ చేస్తారా, అదేం నామినేట్ చేయడం, లేచి మాట్లాడుకుంటాం కదా, ఇది పంపడానికి ఎలా ఉంటుంది, వాడు నామినేట్ చేయలేదు అని కాకుండా వాడు నామినేట్ ఎందుకు చేయలేదు అని కూడా అడిగాడు, ఎంత బాధ వేస్తుంది అన్నప్పుడు ఇమాన్యుయల్ వెనకే వచ్చాడు, సైలెంట్గా వచ్చి నిలబడ్డాడు. దివ్య కొంచెం సిగ్నల్ ఇచ్చింది ఉన్నాడని, సరే ఇంకా నేను వెనక వచ్చిరా కానీ ఇమాన్యుయల్ దివ్య చూడు ఇంకంతా వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లే, ఇంకా దివ్యతో చెప్తున్నారు, దివ్య ఇద్దరు దివ్య చెప్తున్నారు. నేనేం చెప్తున్నాను తెలుసా ఇమాన్యుయల్, చూడు దివ్య ఒక మాట, వాడు పాయింట్స్ ఉన్నాయి అన్నాడు, మరి నేనేం చేయాలా, తనుజ దివ్య ఇద్దరికి ఇచ్చాడు, రమ్య కళ్యాణ్ ఇద్దరికి ఇచ్చాడు, నేను మిస్ అవ్వకూడదు నామినేషన్లో అని స్ట్రాటజికల్గా ఇచ్చాడు రమ్య, నాకేమనిపిస్తుంది గట్టిగా నాకు సేఫ్గానే అనిపించింది, నిజంగానే నాకు సేఫ్గా అనిపించింది, నువ్వు నామినేట్ అయితే నాకేంటి, నాకు సేఫ్గా అనిపించావు నువ్వు, అందుకే నేను నామినేట్ చేయాలనుకున్నా. ఇమాన్యుయల్ అయిపోయిన తర్వాత తనుజ నాకు కూడా అనిపించింది సేఫ్ గేమ్ అని, నాకు కూడా నీ సేఫ్గా అనిపిస్తుంది, అన్ని 7 కార్డులు వస్తే ఒక్క కార్డుతో కూడా నువ్వు నామినేట్ చేయలేదంటే నాకు సేఫ్గా అనిపించింది, ఆవిడ ఆయేష 3 వస్తే ఒకటి చేసింది కదా, నువ్వు ఎందుకు చేయలేదు అనేది నీది సేఫ్గా అనిపిస్తుంది, బాగానే మాట్లాడింది. నెక్స్ట్ ఇమాన్యుయల్ అది కాదు దివ్య, రమ్యకి నిన్ను చేయాలా అనిపించింది అన్నది, రమ్య ఏమనింది తనుజాని చేయాలి అనేసి అనింది, తనుజ కూడా రమ్యాని చేయాలని అనింది. సో నేను ఒకరికిచ్చి ఒకరి పార్షియాలిటీ ఎందుకు, సరే మీ ఇద్దరు చేసుకోండి నామినేషన్ పాయింట్ అని ఇచ్చేసా, దాంట్లో నా తప్పేముంది, లాజికల్గానే ఉంది, ఒకరికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి, తనుజ ఒకటే బీభత్సమైన క్లోజ్గా ఉంటే సరే, తనుజాకి ఇతనికి తనుజ మీద ఫేవరెట్గా ఉండి అంతకుముందు ఒపీనియన్ ఉంటే ఓకే, తనకు ఫేవరెటిజం చేయడానికి ఉండేవాడేమో, ఇప్పుడు తనకే నచ్చట్లేదు కదా, తను ఎందుకు ఫేవరెటిజం చేస్తాడు, ఇద్దరికి ఇచ్చాడు, ఇద్దరు చేసుకోండి. తనుజ వాళ్ళు చూసుకుంటారులే అని సేఫ్గా ఉన్నావు కదా అంటే, అదే కదా ఈరోజు జరిగింది గేమే అది కదా, ఇక్కడ నాకు తప్పు అనిపించింది, ఇక్కడ ఇమాన్యుయల్ మిస్టేక్ చేశాడు, ఇక్కడ చెత్త గేమ్ అనిపించిన పాయింట్ ఇది ఒకటే, ఈరోజు జరిగిన గేమే అది కదా, నన్ను నేను సేవ్ చేసుకోవడం కదా అంటాడు. అరే 7 వచ్చినప్పుడు నువ్వు పాయింట్స్ పెట్టి ప్రూవ్ చేసుకుని పాయింట్స్ పెట్టుకుంటే ఎలివేట్ అయ్యే గేమ్ అది. దారుణం ఏంటంటే 6 వారాల నుంచి నామినేషన్లు రాకపోతే ఈ పర్టికులర్ వారంలో కూడా నేను సేవ్ అవ్వడానికే చూశాననే పాయింట్ ఇదే చెప్తుండో, అది తెలివైన గేమే కాదు. ఈ పర్టికులర్ వారంలో నామినేషన్లు రావడానికి ట్రై చేయాలి 5 వారాల తర్వాత, దానికి భయపడుతున్నా ఏంటి, 5 వారాలు లేకపోతే ఎలిమినేట్ అవుతున్నారు అంతకుముందు సీజన్స్లో అందరూ, 5-6 వారాలు రాకపోతే ఎలిమినేషన్ ఎవరైనా, తనకి ఏమన్నా భయపడుతున్నా అనిపిస్తుంది, లేకపోతే ఈ పర్టికులర్ వారం నేను సేవ్ అవ్వడమే నా గేమ్ అన్నట్టుగా అంటుండో, సేవ్ అవ్వడం కాదు నామినేట్లో రావడం నీ గేమ్గా పెట్టుకోవాలి, ఇది చెత్త గేమ్ అనిపిస్తుంది నాకు, సేఫ్ గేమ్ కాదు. ఆ మాత్రం తెలివి లేకుండా నామినేషన్లు నేను తప్పించుకోవడానికే నేను ఆడానని చెప్తుండో, నామినేషన్లు రావడానికి ట్రై చేయాలి, 6-7 పెట్టుకొని 2-3 పెట్టుకొని ఎవరో ఒకరిని గెలికి ఏందో. తర్వాత సరికి తనుజ దట్ ఈస్ గేమ్ అనేసి క్లాప్స్, ఇతను కూడా
సూపర్ క్లాప్స్ అనేసి క్లాప్స్ మేము కూడా కొడతాం అనేసి గట్టిగా అరుచుకున్నారు. తర్వాత ఇమాన్యుయల్ హలో సూపర్ అయిన తర్వాత వీక్ నుంచి రాని క్లారిటీ 10 నిమిషాలు వాటర్ 1 వీక్ నుంచి ఆవిడ చెప్తా ఉంటే క్లారిటీ రాలేదు, 10 నిమిషాలు వాటర్ తగ్గే క్యాప్లో వచ్చి చెప్తే డిజర్వ్ నుంచి అన్డిజర్వ్ నుంచి డిజర్వ్ అయిపోయిందా అని ఇతను కరెక్ట్ పాయింట్ చెప్పాడు. తనుజ ఆ పిల్ల 3లో 1 పెట్టుకొని నువ్వు 1 కూడా పెట్టుకోలేదు, ఆ అమ్మాయి 3లో 1 పెట్టుకుని నువ్వు 1 కూడా పెట్టుకొని నామినేట్ చేయలేదు అనే పాయింట్ చెప్తే ఇమాన్యుయల్ నాకేం అవసరం, నాకు చిన్న పాయింట్ ఉందంటే ఇంకెవరితో నా పాయింట్ ఉంది, అందుకే నేను చేయదలుచుకోవాలా. తనుజ గో ఎహెడ్ ఇమాన్యుయల్ గో ఎహెడ్, గో ఎహెడ్ అని ఇద్దరు అనుకున్నారు. తర్వాత తనుజ ఐ నెవర్ కేర్, ఇమాన్యుయల్ ఐ నెవర్ కేర్. ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత తనుజనే స్టార్ట్ చేసింది. విత్ ఇన్ మినిట్లో మారితే ఎవరైనా సేఫ్ గేమ్ అని అనిపిస్తుంది, ఇలాంటి పర్సన్ నా కోసం నిలబడింది ఇలా సపోర్ట్ చేసింది అని అనిపించింది. తనుజతో మాట్లాడుతూ విత్ ఇన్ మినిట్ నువ్వు చేంజ్ చేసావు, అప్పుడు దానికి సేఫ్ గేమ్ అనిపిస్తుంది. ఇలాంటి పర్సన్ కోసం నేను స్టాండ్ తీసుకున్నది, ఇలాంటి పర్సన్ కోసం నేను ఇంతకుముందు అంతా స్టాండ్ తీసుకున్నది, ఇంతకుముందు నిలబడింది అనేది నాకు అనిపిస్తుందిగా అని కరెక్ట్గా చెప్పాడు ఇమాన్యుయల్. దానికి తనుజ నీతోనే కాదు రీతుతో కూడా అన్నా అనిదే ఏమని తెలుసా, తనుజ ఏమని తెలుసా, ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయలేదు నిలబడలేదు ఒక్క మాటతో తీసేసింది, గబ్బు గాలి పెట్టించేటట్టుగా గాలి తీసేసింది. ఎన్నిసార్లు సపోర్ట్ చేశాడు ఇమాన్యుయల్, తనలో ఉన్న బిగ్గెస్ట్ బ్లండర్ సపోర్ట్ చేసినా చేయలేదంటది, స్టాండ్ తీసుకోదంటే అది చాలా దారుణమైన మాటలు. అప్పుడు భరణి గారిని ఏదైతే అనిందో అంతకంటే ఎక్కువగా ఇమాన్యుయల్ అన్నది వెరీ చెత్త వ్యవహారం ఇది. ఇక్కడ అడ్డంగా దొరికిపోయింది తనుజ. నాకు భయంకరమైన కోపం వచ్చిన మూమెంట్ ఇది. అరే ఈ గేమ్ ఆగదా తనుజ, అది బ్రెయిన్ పనిచేస్తుందా లేదా? ఒకప్పుడు ఇమాన్యుయల్కి భరణి గారిని ఏమైతే అనిందో చేసినా చేయలేదని, సపోర్ట్ తీసినా స్టాండ్ తీసుకున్నా చేయలేదని ఇలా అనిందో అదే మాట ఇక్కడ ఇతను చేశాడు కదా. ఆవేశంలో కూడా అలా అనకూడదు. చేసిన వాడిని అంటే తను అంటున్నాడు అలా అంటావేంటి రింగ్ గేమ్లో నాకు ఎవరు లేరు ఇమాన్యుయల్, నువ్వు ఒక్కడే నాకు స్టాండ్ తీసుకోవాలి, నువ్వు ఒక్కడే ఉన్నావు సపోర్ట్ చేసేదానేసి అన్నావు. దాన్ని ఏమంటారు అక్కడ అలా ఎలా అన్నావంటే దానికి ఆవిడ ఏమంటారు తెలుసా, నీకే కాదు రీతుని అన్న అందరినీ అలాగే అందరినీ ఎలా అంటావు నువ్వు ఒక్కదాని నా సపోర్ట్ అని, అందరినీ అలాగే అడిగిందంట, అందరికీ అలాగే చెప్పిందంట. ఒక్కదాన్ని సపోర్టు నిన్నే సపోర్ట్ అడిగా అనేసి నిన్నే కదా అందరిని అడిగా. ఇక్కడ ఎవరికి రీతుతో కూడా అన్నా అందరితో అన్నా, దట్ ఈజ్ నమ్మకం బ్లైండ్ గేమ్ అండ్ స్వీట్ పాయిజన్ అంటారు చూసావా, అది నువ్వు చేసావు. స్వీట్ పాయిజన్ అంటారు చూసావు, అది నువ్వు చేసావు. వాళ్ళతో సీరియల్ యాక్టింగ్లా అనిపిస్తుంది అని కూడా చెప్పావు. ఎవరితో తెలుసా, మాధురి గారు తన్నారంట. ఇక్కడ మాధురి గారు పెద్ద పుల్ల పెట్టారండి, ఎంత పెద్ద పుల్ల పెట్టారో నేను షాక్. వాళ్ళతో నువ్వు సీరియల్ యాక్టింగ్ లాగా నాకు అనిపిస్తుంది అనేసి చెప్పావంట మాధురి గారితో అని చెప్పాల, మనకు అర్థమవుద్ది మొత్తం చూస్తే. అవును అన్నాను, నాకు అనిపిస్తుంది నానా అనేది అనిపిస్తుంది అన్నది అయితే ఒక్కటి నచ్చలేదు నాకు. నానా అనేది అనిపిస్తూ ఇతను అమ్మ అనేది సీరియల్ యాక్టింగ్ లాగా అనిపించదు, ఇక్కడ తప్పు అనిపించింది నాకు, ఇతను కూడా చేసేది అది కదా అని. కానీ ఆ డోస్ ఎక్కువ పెంచుతున్నారు. స్టిల్ ఇతనికి అనిపించింది ఎక్కడ చెప్పాడు ఏ పాయింట్ చెప్పాడు అని అర్థమైతే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఇది నచ్చలేదు నాకు, నువ్వు స్వీట్ పాయిజన్ నా సీరియల్ యాక్టింగ్ అని చెప్పావు. చూసారా గేమ్ ఎంత బాగా ఆడుతున్నారు అందరూ, ఎవడు తక్కువ కదా, ఇక్కడ ముగ్గురు ఎక్కువే. ఈవిడ ఎప్పుడో వినంది సీరియల్ యాక్టింగ్ అనేది, ఈవిడ మనసులో పెట్టుకుంది ఇమాన్యుయల్తో బాగానే ఉన్నట్టే. ఇతనికి కోపం ఉంది, ఉన్నట్టే ఉంటాడు, సందర్భం కోసం అక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ గేమ్. తర్వాత వచ్చేసరికి పడిపోతాను, నిద్ర వస్తుంది. ఈ తర్వాత ఇమాన్యుయల్ నాకు అనిపించింది నానా అనేది సీరియల్ యాక్టింగ్లో అనిపించింది. ఇమాన్యుయల్ వీక్ మొత్తం నేను సపోర్ట్ చేసుకుని వచ్చాక కూడా స్టాండ్ తీసుకోలేదంటే ఎందుకు నిలబడాలి అనిపించదా? బెడ్ గేమ్లో హెల్ప్ చేశా, వాటర్ టాస్క్లో చేశా, నీకు వేయలేదు నేను వాటర్, ఇంత చేసినా నీకు అనిపించలేదా? ఏమనుకుంటున్నావు, నేను ఏం చేసినా కూడా చేయలేదా? భరణి గారు నా దాంట్లో పోసారు, ఆవిడ నువ్వు పోసావు అంటే భరణి గారు నా దాంట్లో పోస్తే నీ దాంట్లో 1-2 పోసా. దివ్య కూడా అంటది నీకు సపోర్ట్ చేశాడు, నీకేం పెద్దగా పోయలేదు అనేసి కూడా అంటది. అప్పుడు కూడా తనుజ కోపంగా నువ్వు ఎక్కడ చేసావు సపోర్ట్ అంటదే, ఎవరు నాకు సపోర్ట్ చేయలేదనే మాట అంటే ఎవరికైనా ఎంత బాధేస్తే. ఎన్ని టాస్క్లు సపోర్ట్ చేశాడు, బెడ్ గేమ్లో ఎర్రిపప్పు అయింది బికాస్ ఆఫ్ తనుజ ఉండడం వల్ల వెనక నిలబడ్డాడు ఇమాన్యుయల్. తొయ్యలేకనా 10 మందిని తోసుకొని పోయాడు ఇమాన్యుయల్ ఒక టాస్క్. అలాంటి ఇమాన్యుయల్ తొయ్యకుండా నిలబడింది తనుజ కోసం కదా. అయినా నువ్వు ఎవడు స్టాండ్ తీసుకోలేదన్న మాటకి కోపం రాదా? ఈ పర్టికులర్ పాయింట్లో దారుణం అనిపించిందండి తనుజ. ప్రతిసారి సేమ్ పాయింట్, సేమ్ గొడవ, సేమ్ రిపీట్, ఎవరు చేసినా చేయలేదు, ఎవరు నిలబడలేదు అనేసి మాట్లాడేది ఏంటంటే ఎంత కోపంలో అయినా అనాల్సిన మాట కాదు. సపోర్ట్ తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత తనుజ బయటకు వెళ్ళిపోయింది, కోపం వెళ్ళిపోయిన తర్వాత రీతుతో అంటాడు ఇమాన్యుయల్, అదే ఆయేషాకి నేను డిజర్వ్డ్ రీతుతో అంటది. వెళ్ళాక తనుజ రీతుతో అంటది, రీతు కూడా వెనక్కి వెళ్ళేసరికి ఏమంటుందంటే ఆయేషాకి నేను డిజర్వ్డ్ అన్నా అనేది ప్రాబ్లం అయినప్పుడు ఇప్పుడు గౌరవ్తో సేవ్ చేయమని ఎందుకు అన్నాడు. ఇది ఎక్సలెంట్ పాయింట్, ఎందుకు తెలివి అయిన పాయింట్ ఎందుకనంటే మనకు తెలుసు వర్షన్, ఇమాన్యుయల్ వర్షన్ ఏంటి, ఆవిడకి ఇమ్యూనిటీ ఉంది కదా, ఆవిడకి ఒక పవర్ ఉంది కాబట్టి సేవ్ అయితే ఏంటి ప్రాబ్లం ఏంటి, నేను కూడా సేవ్ అయ్యాను కదా అనే పాయింట్లో చెప్పాడు. కానీ తనుజకి అది తెలియదు కదా, ఈ లాజిక్ ఏంటి ఆవిడనేది.
నేను ఆవిడ రిలేటెడ్ పవర్ పోకూడదు అనేసి నేను అనుకునేసి డిజర్వ్డ్ ఇస్తే తప్పడితే మరి గౌరవ్కి చెప్పి మరి ఇది ఎలా సేవ్ చేశాడు అనే పాయింట్ లాజికల్గానే ఉంది, తెలివిగా మాట్లాడింది అనేది నా ఉద్దేశం. కానీ అక్కడ ఇమాన్యుల్ తప్పేం లేదు, తన లాజిక్ తనకుంది. కానీ ఆ లాజిక్ తెలియకుండా ఇవి మాట్లాడుతున్నప్పుడు లాజికల్ పాయింట్. నెక్స్ట్ ఇమాన్యుల్ లోపల ఏం మాట్లాడుతున్నాయి ఏదరా 50 నిమిషాలు అయిందా ఉందిగా, రన్నింగ్లో ఉందిగా, ఇంకా అయిపోతుండండి. ఇంకెంత 3 పాయింట్లు ఉన్నాయి, అయిపోద్ది. నెక్స్ట్ వీడియో వస్తుంది, నెక్స్ట్ వీడియో ఇంకా పెద్ద అవుద్ది, చాలా ఉంది. ఇమాన్యుల్ ఏమంటే కళ్యాణ్ వాడికి రాత్రే చెప్పా, ఇక్కడ బాత్రూంలో చెప్తా ఉంటాడు కళ్యాణ్ వాడికి రాత్రే చెప్పా ఆ నామినేషన్ తనుజ అనే వాడు నేను నేను పాయింట్ పెడితే అవతల పర్సన్ మాట్లాడకూడదు అనుకున్నది నేను. ఇమాన్యుల్ ఇంకో మాట, తనుజాకి తీస్తున్న ప్రతి స్టాండు నాకు సేఫ్గానే అనిపించింది, నా గేమ్ సేఫ్గా, ఇది పర్ఫెక్ట్గా చెప్పాడు. తనుజ కోసం నేను నిలబడ్డ ప్రతిసారి నా సేఫ్ గేమ్ అయింది, వాటర్ టాస్క్లో కానీ బెట్ టాస్క్లో కానీ ప్రతిసారి అంతే. ఎవరికి చేయలేక అందరికీ యాడ్ పెట్టి అందరితో చేస్తూ నేను సేఫ్ గేమ్ లాగా మాట్లాడాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ తనుజ అనడు, విచ్ ఈజ్ వెరీ రైట్. తర్వాత వచ్చేసరికి మాధురి అండ్ రీతు తనుజతో తను ఆయేష ఇక్కడంట జరిగింది. మాధురి గారు అన్నారంట, మన ఇమాన్యుల్ చెప్తాడు, మాధురి గారు అన్నారంట ఏమని, తనుజ అది సీరియల్ యాక్టింగ్ కదా కొంచెం అనేసి అంటే నీకు తెలియదా అనిందంట, సీరియల్ యాక్టింగ్ అని తనుజానే అని నీకు తెలియదని ఇమాన్యుల్ తనిందంట. ఇమాన్యుల్లో అవును నాకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది అంటే ఇది జరిగింది. కానీ మాధురి గారు ఆవిడకి అది చెప్పారు, ఇతను అన్నట్టుగా చెప్పారంట, కానీ అనింది మాధురి గారు అనేసి ఇక్కడ చెప్తున్నాడు, ఆవిడ లేదే. తర్వాత సరికి తనుజ గారు మాధురితో మళ్ళీ బయట మాట్లాడుతున్నారు, అలిగిపోయిన తర్వాత ఏమని మాట్లాడుతున్నారంటే నా తప్పేరా, నాకు ఈ పాయింట్స్ ఉన్నాయనేసి వాళ్ళకి చెప్పకుండా ఉండాల్సింది, ఆదివారం డిజర్వ్డ్ పాయింట్లు వాళ్ళకి చెప్పకుండా ఉండాల్సింది, అది నా తప్పు. వాళ్ళకి చెప్పే ఆ పాయింట్స్తోనే నామినేట్ దాకా వచ్చారే, ఏమనుకోవాలరా, అయ్యో అయ్యా. తనుజ మళ్ళీ ఆ పిల్ల నన్ను టార్గెట్ చేసిందని నేను టార్గెట్ చేస్తాను, ఆయేష గురించి ఆ పిల్ల నన్ను టార్గెట్ చేసి నేను టార్గెట్ చేస్తాను, నా మనసు మారుకోదంటే ఆ పిల్ల చేసిన దాన్ని టార్గెట్ చేయకుండా ఉండాలి అనుకోవడం తన స్ట్రాటజీ. అది మనకు అప్రిషియేట్ చేసాం, కానీ వాళ్ళకి తెలిసిన తర్వాత అప్రిషియేట్ చేయలేం. అది తర్వాత ఇమాన్యుల్ లోపల మాట్లాడుతూ ఈ సేఫ్ గేమ్లు నా వల్ల కాదురా డెమాన్, ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది, నా వల్ల కాదురా ఇలాంటి సేఫ్ గేమ్లు, ఎంత సేఫ్ గేమ్లు ఆడుతున్నారా బాబు, నా వల్ల కాదు ఇంకా అనేది చెప్తా ఉంటాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ బాత్రూంలోకి మళ్ళీ వెళ్తాడు, వెళ్ళి మళ్ళీ దివ్యతో మాట్లాడతాడు, ఏమని గేమ్ పరంగా తను సేఫే, ఒక్క దాంట్లోనే అనిపించింది, ఆ సేఫ్గా అనిపించింది, నాకు ఎక్కడ తప్పట్లా అమ్మాయి ఇది ఒక్క పాయింట్లో సేఫ్ గేమ్ ఆడింది అనిపిస్తుంది, ఒక రీజన్ చెప్తాడు, ఆవిడ నాకు అన్డిజర్వ్డ్ చెప్పి మళ్ళీ డిజర్వ్డ్ ఎలా ఇచ్చింది ఆయేషకి, దట్ ఈజ్ ఒక్క పాయింట్లో నాకు అనిపించింది, అదే చెప్తున్నా, అది నచ్చలేదు, ఇలాంటి పర్సన్ కోసమా నిలబడింది అనిపించింది, అంతే, ఒక్క పాయింట్ తప్పు నాకు. అండ్ మొన్న మాధురి కూడా నాతో అనింది తనుజ చేస్తున్న దానికి తనే చెప్పింది సీరియల్ యాక్టింగ్ అని, ఇది ఒకటి కూడా చెప్పింది. తర్వాత నేను ఇందాక ఆల్రెడీ చెప్పేసా, దివ్య అండ్ రమ్య అడిగిన దానికి, దివ్యతో చెప్తూ రమ్య అడిగిన దానికి ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పలేదు, ఇది కూడా నేను నైట్ చెప్పా. రమ్య అడిగిన పాయింట్స్కి నామినేషన్లో తనుజ ఒక్కటి కూడా స్ట్రైట్ ఆన్సర్ చెప్పాలి, అన్నిటికీ ఏదైతే మార్చి చెప్పింది అని మనం రివ్యూలు ఏం చెప్పినా అదే మాట బాత్రూంలో అదే మాట అన్నాడు ఇమాన్యుల్. దివ్యతో ఏం చెప్పలేకపోయింది ఆ అమ్మాయి, ఏదేదో మార్చి చెప్పింది, నిజంగానే మార్చి చెప్పింది. తర్వాత 6 వీక్స్ గేమ్స్లో ఇండివిజువల్గా ఎక్కడైనా ఆడావా అని చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, ఇండివిజువల్గా నువ్వు ఆడలేదని చెప్పినప్పుడు అవును నేను ఆడాను పలానా దాంట్లో ఆడే ఎందుకు చెప్పలేకపోయింది రమ్యకి, చెప్పను. స్టార్టింగ్ డేస్లో ఇండివిజువల్గా ఆవిడ ఆడలేదు, స్టార్టింగ్ 4 వీక్స్లో తనుజ గారి గేమ్ ఏమీ లేదు, ఒక్క టాస్క్లో గెలవలేదు, ఒక్క టాస్క్లో పర్ఫార్మెన్స్ లేదు, అండ్ ప్రతి చోట సపోర్ట్ తీసుకోలేదు అనేది బ్యాక్ బిచ్చింగ్లు చేసింది, ఇవన్నీ అబద్ధాలే. నేను ఆ 4 వారాల బీభత్సంగా విమర్శించిన వాడిని, తనుజ గారి రిలేటెడ్గా ట్రోల్ చేసిన వాడిని, 5వ వారం నుంచి ఆవిడ బాగా ఆడుతున్నారు. నెక్స్ట్ సరికి ఇమాన్యుల్ సేఫ్ గేమ్ అయితే అక్కడ ఎందుకు గొడవ వేసుకుంటా, కళ్యాణ్తో డైరెక్ట్గా చెప్పను కదా సేఫ్ గేమ్ అయితే, ఎక్కడ దాకా అయిపోయిందండి. దీని తర్వాత ఇంకొక 3 అవర్స్ పైన ఉంది కంటెంట్, నేను ఏం చేయమంటారా చెప్పండి, ఫర్దర్గా చేయమంటారా, ఈ వీడియోలో కంటిన్యూ చేస్తే 2 అవర్స్ వస్తుంది, ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ పర్టికులర్ దాంట్లో కళ్యాణ్ చేసింది ఏంటంటే తనను పొగుడుతూనే ఉన్నాడు, తనతో మాట్లాడుతూనే ఉన్నాడు, తన హైలైట్ అంటున్నాడు, నేను నామినేట్ చేయడం రెడీ అంటున్నాడు, సిల్లీ పాయింట్ పెట్టుకొని. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది, నిద్రపోయేదాకా భయంకరమైన డిస్కషన్లో ఎన్నెన్నో గొడవలేని. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. ఈ వీడియోకు 10,000 లైక్లు వస్తే ఫాస్ట్గా చేసేస్తా, 10,000 లైక్స్ వెంటనే ఇచ్చేసేయండి, ఫాస్ట్గా అది కూడా అప్లోడ్ చేస్తా. తింటామా ఫస్ట్ తినేసి చేస్తాను.